ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ ఆన్ చేయాలి. చక్కటి సులభమైన గొప్పదైన శ్వాస మీద ధ్యానాన్ని అందించుకోండి. మెంబర్స్ ప్రతి వారికి ధన్యవాదాలు. 21 రోజుల ధ్యానంలో భాగంగా 29వ రోజు మనకి ఈరోజు ధ్యాన సందేశం ఇవ్వడానికి గురుగారు బ్రహ్మర్షి చక్రవర్తి వీర రాఘవరావు గారు వచ్చారు. సార్కి వెల్కమ్ చెప్తున్నాం. సార్, వీఆర్ వెల్కమింగ్ యూ. హ్యాండ్ ఓవర్ టు యూ సార్. మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే, అందరికీ నమస్కారం. సార్, శ్రీనివాస్ గారు, మొన్న మనం కొన్ని ప్రశ్నలు అడిగారు. అవును, వాటి మీద చెప్పుకున్నాం. ఓకే సార్. అదే తర్వాత ఇంకేమైనా అడిగితే అది మాట్లాడచ్చు. ఓకే సార్. ఏంటంటే మొట్టమొదటి ప్రశ్న, అసలు మనకి ఈ సమస్యలు రావడానికి కారణం ఏంటి? ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి? రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఈ బాధలు ఇటువంటివన్నీ ఎందుకు వస్తున్నాయి? దానికి కారణం ఏంటి అన్నదే ఆ ప్రశ్న యొక్క సారాంశం. గుర్తుంచుకోండి, మనము ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎన్నో కర్మలు చేస్తున్నాం. మనం చేసే కర్మల్లో పాపకర్మలు ఉంటాయి, పుణ్యకర్మలు ఉంటాయి. కొంచెం అందరినీ వీడియోలు ఆన్ చేయమనండి సార్. ఫ్రెండ్స్, మిగతా వాళ్ళు కూడా అందరూ వీడియోలు ఆన్ చేయాలి. ఫ్రెండ్స్, వీడియోలు కట్టేయడం అన్నది పద్ధతి కాదు. అందరూ ఆన్ చేయాలి. మనం వీడియోలు ఆన్ చేస్తే క్లాస్ రూమ్లో ఉండి విన్నట్టుగా ఉంటుంది. ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. అందరూ వీడియోలు ఆన్ చేసినట్లయితే మీరు శ్రద్ధగా వింటున్న తెలుస్తుంది. ప్లస్ మీ ఏకాగ్రత కూడా తప్పకుండా చెప్తున్న క్లాస్ రూమ్ ఉంచవలసి వస్తుంది. ఇంకా మిగతా కూడా ఆన్ చేయాలి. మమత, ప్రసాద్ మెట్టపల్లి, వెంకటేశ్వరరావు, శ్రీధర్, చైతన్య, సునీత ఆన్ చేయాలి అందరూ. ఐఫోన్, సరే. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎన్నో కర్మలు చేస్తాం. కర్మలు చేయకుండా ఉన్నాం. అందులో పాపకర్మలు ఉంటాయి, పుణ్యకర్మలు ఉంటాయి. పాపకర్మలు అంటే మన వల్ల ఇతరులకు కలిగే కష్టం కానీ, నష్టం కానీ, హింస కానీ, బాధ కానీ, వాటిని పాపకర్మలు అంటారు. మన వల్ల ఇతరులకు కలిగే. అలాగే మన వల్ల ఇతరులకు కలిగే లాభం కానీ, ఆనందం కానీ, వాళ్ళకి కలిగే మంచి కానీ, వీటిని ఏమంటారంటే పుణ్యకర్మలు అంటారు. ఇక్కడ ఏంటంటే సృష్టిలో ఉన్న ఏర్పాటు, ఈ అపారమైన అనంతమైన సృష్టిలో
ఆ సృష్టికర్త ఒక ఏర్పాటు చేశాడు. ఎప్పుడో ఆయన ఈ సృష్టి చేసినప్పుడు ఏం చేశాడు అంటే, ఎవరు ఎటువంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితం పొందే ఏర్పాటు ఆయన చేసిన ఏర్పాటు అది. అంచేత ఆ సృష్టి నియమాల ప్రకారం పాపాలు చేసిన వారికి దుఃఖం కలుగుతుంది, అంటే అనేక సమస్యలు వస్తాయి. పుణ్యాలు చేసిన వారికి భోగం కలుగుతుంది, అంటే సుఖం పొందుతారు. ఇది సృష్టిలో ఉన్న ఏర్పాటు. ఈ ఏర్పాటు గురించి చాలా మందికి తెలియక ఈ కర్మ సిద్ధాంతం, ఈ సృష్టిలో ఉన్న ఈ సిద్ధాంతం అవగాహన లేక ఏం చేస్తారు అంటే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉంటారు, ఎవరిష్టం వచ్చిన పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. తమ ఆనందం కోసం, తమ సంతోషం కోసం ఇతరులకి, ఇతర జీవులకి ఎంతో హింస కలిగిస్తారు, నష్టాన్ని కలిగిస్తారు. అంతేకాని అలా నేను చేసిన పని వల్ల వాళ్ళకి నష్టం కలుగుతుంది, బాధ కలుగుతుంది అన్న ఆలోచన వీళ్ళకి లేదు. వీళ్ళ లాభమే తప్ప వాళ్ళు ఏమైపోయినా వీళ్ళకి అనవసరం. అంచేత అలా చేసినవి దాని ఫలితం వీళ్ళు అనుభవించాలి. ఇక్కడ ఏమిటి అంటే, ఈ సృష్టిలో ఉన్న ఈ కర్మ సిద్ధాంతంలో ఉన్న ఇంకొక ఏర్పాటు ఏంటంటే, కర్మ చేసిన వెంటనే ఫలితం రాదు. అంటే పాపం చేసిన వెంటనే శిక్ష పడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. పాపం చేసిన వెంటనే శిక్ష పడదు, దాని ఫలితం రాదు. ఎప్పుడు వస్తుంది అంటే, పాపం పండిన తర్వాత వస్తుంది. పాపం పండాలి అంటారు. ఎవడు ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు, ఏ దుర్మార్గాలు చేసినా సరే వాడికి ఏమీ అవ్వట్లేదు అంటే వాడి పాపం ఇంకా పండలేదు. ఈ మాంసాహారం ఇవన్నీ తింటున్నారు, ఆ కోళ్ళని మేకల్ని చంపి వాళ్ళకి ఏమీ అవ్వట్లేదు అంటే వాడి పాపం ఇంకా పండలేదు అని లెక్క. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. ఒకవేళ మంచి పనులు చేసినా వాడికి దాని ఫలితం వెంటనే కనపడదు. దానాలు చెయ్యొచ్చు, సేవలు చెయ్యొచ్చు, వాళ్ళకు లాభం కలిగే సహకారాలు ఇవన్నీ చేయొచ్చు. ఎన్ని చేసినా వీళ్ళలో ఏం మార్పు కనపడదు. కారణం ఏంటంటే, అక్కడ కూడా ఫలితం అది అలా చేసిన దాని ఫలితం ఇంకా రాలేదు. అందుకే ఏమంటారంటే, గతంలో చేసిన దాని ఫలితం మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు చేసేటువంటి కర్మల యొక్క ఫలితం భవిష్యత్తులో అనుభవిస్తాం. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇది అవగాహన కలిగితే నిజంగా ఎవరైనా సరే వారి జీవితాన్ని అద్భుతంగా తయారు చేసుకుంటారు. ఇవాళ వాళ్ళ జీవితం బాగోపోయినా భవిష్యత్తులో వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ జీవితాన్ని తయారు చేసుకోగలుగుతారు. ఈ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకున్న వాళ్ళు. లేకపోతే ఎవరు ఏం చేయలేరు. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉందో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తే భవిష్యత్తులోనూ వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది. అంచేత ఇది బాగా ప్రతి ఒక్కడు అర్థం చేసుకోవాలి. మీకు ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు చాలామంది కోళ్ళని చంపి మాంసం అది తింటున్నారు, మేకల్ని ఇట్లాంటిని చంపి. సాధారణంగా తింటున్నా వాళ్ళకి ఏం అవదు. అంచేత వాళ్ళు ఏమనుకుంటారంటే, ఊరికే వాళ్ళు చెప్తారు కానీ మనకేం జరుగుతుంది, ఎన్నాళ్ళ నుంచో తింటున్నాను, నాకేం అవ్వలేదు అని భావిస్తూ ఉంటారు.
కానీ ఈ సిద్ధాంతాన్ని మనకి పూర్వపు పెద్దలు ఆ పురాణాల ద్వారా వాటి ద్వారా మనకి బోధించడం జరిగింది. మీరు చూడండి, శిశుపాలు వధ భాగవతంలో మనం చూస్తే శిశుపాలుడి వధ ఇది మనం చూసినట్లయితే ఈ శిశుపాలుడి వధ వాడు కృష్ణుడిని చాలా దూషించాడు, దుర్మార్గంగా మాట్లాడాడు. అయినా సరే కృష్ణుడు ఏమీ అనలా. అలా ఏమీ అనకపోయేసరికి కృష్ణుడు ఏం చేయగలడు అనుకున్నాడు. అలా ఒక్కసారి కాదు 10 సార్లు, అంటే 10 తప్పులు చేశాడు. ఏమీ అవ్వల, ఇంకా విర్రవీగేవాడు. 50 తప్పులు చేశాడు, ఆయన ఇంకా మాట్లాడాల. 90 చేశాడు, కృష్ణుడు ఏమీ అనలా, ఏమీ చేయలే. ఇంకా నాకేముంది అనుకున్నాడు, రెచ్చిపోయాడు. 99 తప్పులు చేశాడు, వాడికి అప్పుడు కూడా ఏమీ అవ్వల. కానీ 100వ తప్పు చేశాడు, వాడి పీకి ఎగిరిపోయింది. మరి ఇన్నిసార్లు ఇన్ని తప్పులు చేసినా వాడికి ఏమీ జరగలేదు. 100వ తప్పు చేసేసరికి పీకి ఎందుకు వెళ్ళిపోయింది? దాని అర్థం ఏమిటి అంటే అప్పుడు వాడి పాపం పండింది అని. ఇది బాగా గుర్తెట్టుకోవాలి. అలాగే మీరు ఇంకా గమనిస్తే పురాణాల్లో పూర్వం ఎప్పుడు రాక్షసులు దేవతలు ఎప్పుడు యుద్ధాలు చేసుకునేవారు. ఒక్కొక్కసారి రాక్షసులే విజయం సాధించేవారు, ఆ స్వర్గాన్ని ఆక్రమించేవారు. అప్పుడు దేవతలంతా ఆ విష్ణుమూర్తికో ఆ శివుడికో వెళ్ళి మొరపెట్టుకునేవారు. అప్పుడు ఆ విష్ణుమూర్తి ఏమనేవాడు అంటే, మీరేమి కంగారు పడకండి, వాడి పాపం ఇంకా పండలేదు, ఆ పాపం పండాక వాడి సంగతి నేను చూసుకుంటాను అనేవాడు. అంటే వీటన్నిటి బట్టి మనకేమర్థమవుతుందంటే ఎవరైనా సరే పాపం చేస్తే శిక్ష పడదు, పాపం పండితేనే శిక్ష పడుతుంది అన్నది మనకు అర్థమవుతుంది. అలాగే మీరు ఇవాళ ఓ కోడి తిన్నంత మాత్రాన మీకు ఏమైనా కష్టం వస్తుందా అంటే రాదు. పోలే 10 కోళ్ళు తింటే మీకు ఏమైనా వస్తుందా అంటే రాదు. అటువంటి వాడికి మీరు ఏమైనా చెప్పండి, ఇలా తినకూడదంట, మీకు దానివల్ల రోగాలు వస్తాయి, కష్టం వస్తుంది, ఈ హింస చేయకు, వాటిని చంపద్దు అంటే చాలే, చాలా గొప్పగా చెప్తున్నావు, నాకేదో తెలియనట్టు, నేను తింటున్నాను, నాకేమైంది అంటాడు. అలా 10 కాదు 50 కోళ్ళు తిన్నా వాడికి ఏమీ అవదు, ఇంకా విరవీగుతాడు, కావంటే పట్టరా తింటాను అంటాడు. అలా 70 కోళ్ళు తింటాడు, 90 తింటాడు, 99 కోళ్ళు తిన్నా కూడా వాడికి ఏమవుదు. అలా విరవీగుతూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు, చెప్పిన వెండో. వాడే కనుక 100వ కోడి తిన్నాడు అనుకోండి, అప్పుడు వాడి పాపం పండుతుంది. పండినప్పుడు ఏం జరుగుతుందంటే తినేసి బైక్ మీద బయటికి వెళ్తాడు. బయటికి వెళ్తే ఇంకా పూర్తిగా ఆ వీధి చివరికి వెళ్ళు, ఈ లోపల ఏదో కారు వచ్చి అని గుద్దేస్తాడు. మరి ఎన్నాళ్ళు ఏ యాక్సిడెంట్ అవ్వలేదు, ఇప్పుడే ఎందుకు అయ్యింది అంటే దాని అర్థం ఏమిటి అంటే ఎన్నాళ్ళు వాడు పాపం పండలేదు, ఇప్పుడే పండింది. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఎందుకు వస్తుంది కష్టం? ఆ కష్టం ఎందుకు వచ్చింది? వాడు చేసిన పాపకర్మల వల్ల. చేసిన వెంటనే వస్తుందా అంటే చేసిన వెంటనే రాదు. ఇంకా ఒకటి గుర్తెట్టుకోండి,
ఈ కర్మ సిద్ధాంతంలో ఇంకొక రకం ఏంటంటే, ఎలాంటి హింస చేస్తే అలాంటి కష్టమే వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. అక్కడ వాడికి ఏమైందంటే, ఆడి మించి కారు వెళ్ళిపోవడం వల్ల ఆ 2 కాళ్ళకి ఆ జాయింట్లు అన్నీ ఇరిగిపోయినాయి. హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే, రాడ్లు వేసి కట్టాడు. కట్టి ఓ 3 నెలలు పోయాక, నాయనా రా అప్పుడు కట్లిప్పుతాను అన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ యాక్సిడెంట్లో వీడికి ఈ జాయింట్లన్నీ ఎందుకు ఇరిగిపోయినాయి? అంతకుముందు ఎప్పుడు వీడు ఏం చేసేవాడంటే, కోడి జాయింట్ అంటే బాగా ఇష్టం. వాడి జాయింట్లు బాగా నవ్వులేడు, వీడి జాయింట్ అయిపోయింది. అంచేత ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి చాలామంది. అంతేకాదు, వాడు బైక్ వెనకాల వాడి ఫ్రెండ్ వాడు కూర్చున్నాడు. వాడు పడిపోయాడు ఆ రోడ్డు మీద. పడిపోతే వాడికి ఏమైందంటే, కాళ్ళు అవి కొట్టుకుపోయినాయి చేతిలో. అప్పుడు డాక్టర్ గారు ఏం చేశారంటే, అవన్నీ కాస్త క్లీన్ చేసి మందు అది రాసి దూది అంటించి కట్లు కట్టారు. కట్లు కట్టి డాక్టర్ గారు ఏమన్నారంటే, రేపు రానాయన మళ్ళా డ్రెస్సింగ్ చేయాలి, లేకపోతే సెప్టిక్ అవుతుంది అని చెప్పాను. అప్పుడు పాపం మర్నాడు వెళ్ళాడు ఆయన. వెళ్తే డాక్టర్ గారు ఏం చేశారంటే, ఆ కట్లు ఊడదీశారు. ఆ చేతికి ఆటికి ఉన్న కట్లు ఊడదీసి ఆ దూది ఇలా లాగుతున్నాడు డాక్టర్ గారు. దూది లాగుతూ ఉంటే, మరి ఆ పుండి మీద అంటుకుపోయిన దూది లాగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాడు. ఎంత నొప్పో అంటాడు డాక్టర్ గారు. మెల్లిగా మెల్లిగా అంటాడు. మెల్లిగా పీకండి అంటాడు. సరే, డాక్టర్ గారిని మెల్లిగా పీకమన్నాడు, కానీ వీడు కోడేకలు మెల్లిగా పీకాడా? అక్కడ పీకాడు, ఇక్కడ పీకించుకుంటున్నాడు. ఏ కర్మ చేశాడో ఆ ఫలితమే అనుభవిస్తున్నాడు. ఇది బాగా గుర్తెట్టుకోవాలి. ఉత్తిరే రావు ఏ కష్టమును. ఈ సృష్టిలో, భగవంతుని సృష్టిలో అంతా న్యాయమే ఉంటుంది, అన్యాయం ఉండదు. నీకు ఏదైనా వచ్చింది, నాకేం తెలియదండి, ఎందుకు వచ్చేసిందో తెలియదండి అంటాడు. ఏం తెలియదు, అమాయకుడు. కోడిని నవ్వులేడో అని నవ్వులేస్తాడు, కానీ ఏం తెలియదంట. అంచేత ఇది బాగా అర్థం చేసుకోవాలి. నేను ఒకటే చెప్తాను అందరికీ, మీరు కావాలంటే గమనించండి. కొంతమందికి ఆ షాప్కి వెళ్తారు, ఆ మటన్ షాప్కి, ఆ కోడి షాప్కి. అక్కడ ఏంటంటే, కొంతమందికి ఆ జంతువులో ఒక్కొక్క పార్ట్ అంటే ఇష్టం. కొంతమందికి తల ఇష్టం, కొంతమందికి లివర్ ఇష్టం, కొంతమందికి ఇంకోటి ఇష్టం. రోజు అదే పార్ట్ అడుగుతాడు. చెప్తాడు, మళ్ళీ రేపు వస్తాను, నాకు ఈ పార్ట్ ఉంచే అంటాడు. గుర్తెట్టుకోండి, ఏ పార్ట్ తెచ్చుకుని ఇష్టంగా తింటారో వీడికి ఆ పార్ట్కే జబ్బు వస్తుంది. గుండె తిన్నవాడికి గుండె జబ్బే వస్తుంది, లివర్ తిన్నవాడికి లివర్ జబ్బే వస్తుంది, ఏ తిన్నవాడికి అదే వస్తుంది. ఈసారి మీరు చూడండి, మీకు ఏదైనా జరిగినప్పుడు ఏంటి నాకు ఇదే ఎందుకు వచ్చింది అని ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అది అంచేత ఇవన్నీ తెలుసుకోవాలి. సృష్టిలో ఉన్నాం మనం, భగవంతుని సృష్టిలో ఆ నియమాలు ఉన్నాయి. ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వీల్లేదు. ఆ నియమాల్ని, ఆ ధర్మాల్ని అనుసరించే మనం జీవించాలి. విరుద్ధంగా జీవిస్తే ఖచ్చితంగా ఫలితం అనుభవించాలి. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అంచేత అసమషి కాదండి లైఫ్ అంటే. చాలామంది అనుకుంటారు
లైఫ్ అంటే ఎంజాయ్ చేయడమే అనుకుంటారు. అంచేత ఎంజాయ్ చేయాలంటే డబ్బు కావాలి కాబట్టి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. సంపాదించిన డబ్బుతో ఎలా కావాలంటే వాడికి నచ్చిన రీతిలో ఎంజాయ్ చేయాలని చూస్తూ ఉంటాడు. ఈ రెండే కాదండి, ఎర్నింగు ఎంజాయ్మెంటే కాదు. గుర్తెట్టుకోవాలి, మనం సృష్టిలో ఉన్నాం, సృష్టి నియమాలు ఉన్నాయి, ఆ దాన్ని మనం అనుసరించి జీవించాలి. ఇది బాగా తెలుసుకోవాలి. ఇవేమీ తెలుసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఏం లాభం లేదు. అంచేత హింస చేస్తే హింస అనుభవించాలి. హింస అంటే ఇతర జీవులకి ఎలా అనుభవిస్తాం? రోగాలతో. రోగం అంటేనే హింస, నరకం. వాటిని కోస్తాం, మనం కోయబడతాం. వాటిని తింటాం, మనం తినబడతాం. దేనితో? బ్యాక్టీరియా, వైరస్తో. మనం కనిపించే కోడిని తింటే కనిపించని బ్యాక్టీరియా మనల్ని తింటుంది. ఎయిడ్స్ అంటారు, క్యాన్సర్ అంటారు, ఎన్ని బ్యాక్టీరియాగా, వైరస్లేగా. ఇప్పుడు కరోనా అది తింటుంది మనల్ని. మరి అందరూ పోయారా అంటే అందరూ ఎలా పోతారు? వాళ్ళ పాపాలు ఇంకా పండల. అంచేత అప్పుడే అయిపోలేదు. ఫస్ట్ వేవ్ అయింది, మళ్ళా సెకండ్ వేవ్ అయింది, ఇంకా ఉన్నాయి వేవులు. చేత ఇక్కడి నుంచైనా ప్రతి ఒక్కరూ సరి చేసుకోవాలి. అదే పత్రి గారు చెప్పేది. దారుణమైనటువంటి నరకం అనుభవిస్తారు. చేత ఒకటే లెక్క, మనం ఎన్నో చేస్తూ ఉంటాం, కానీ కొంచెం జాగ్రత్త పడాలి. మన వల్ల ఎవరికి కష్టం కానీ, నష్టం కానీ, బాధ కానీ జరగకుండా చూసుకోవాలి. వారి లైఫ్ బాగుంటుంది. మీరు ఎవరినైనా మోసగించినా, వాడిది అపహరించినా, దొంగిలించినా మీరు నష్టపోతారు. మీరు మోసగింపబడతారు, మీరు నష్టపోతారు. ఇలాగా అవమానిస్తే అవమానం పొందుతారు. అలా ఏది చేస్తే అదే జరుగుతుంది. అందరికీ ఆనందం కలిగిస్తే మీరు ఆనందంగా జీవిస్తారు. అందరికీ శాంతిని కలిగించే పని మీరు చేస్తే మీరు శాంతిగా జీవించగలుగుతారు. అంచేత అంతా మనం చేసే దాంట్లోనే ఉంది తప్ప వేరే ఎక్కడా ఏమీ లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే కష్టాలు వస్తాయి, ఏంటో ఆ దేవుడు నాకు అన్నీ కష్టాలే అంటారు. అంటే వీడి జీవితంలో కష్టాలు రావడానికి దేవుడే అనుకుంటారు. గుర్తెట్టుకోండి, దేవుడు ఎవరి జీవితంలోనూ ఏలు పెట్టడు, ఏమీ కలగజేసుకోడు. ఆయన సాక్షిభూతుడు. ఊరికే చూస్తూ ఊరుకుంటాడు. ఎందుకంటే ఈ సిద్ధాంతం ఉంది కాబట్టి, అది ఏర్పాటు చేశాడు కాబట్టి. ఏమిటి ఆ సిద్ధాంతం? చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. అది అంచేత మరి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం అవగాహన చేసుకోవాలి. మరి ఎన్ని క్లాసులన్నీ దేనికి అంటే ఈ విషయాలు తెలుసుకోవడానికే, ఉన్న కష్టాలు పోగొట్టుకోవడానికి కాదు, సమస్యల్లోంచి బయటపడడానికి కాదు, అవన్నీ రాకుండా ఉండడానికి. మన సొసైటీలో చాలామంది ఏమంటారంటే ధ్యానం చేయండి అది పోద్ది, ధ్యానం చేయండి ఇది పోద్ది, ధ్యానం చేయండి ఇంకేమీ రావు అంటారు. ఇంకా ఇప్పుడు ఉన్నాయి పోయి ఇంకేమి రావు అంటారు. కానీ నేను ఏం చెప్తానంటే, ఏదో ఉన్నది పోగొట్టుకుంటే నువ్వేమీ సాధించినట్టు ఏం కాదు. అవి రాకుండా చేసుకోగలిగితేనే నువ్వు జీవితంలో సక్సెస్ అయినట్టు. అది నేను చెప్తాను. అంచేత సహజంగా మనం ఈ మాంసాహారం మీద దాని మీద చెప్తూ ఉంటే అదే ఇంకా అంతకన్నా చెడు కర్మ ఏమీ లేదు అనుకుంటారు.
మనము చేసే చెడు కర్మల్లో ఎన్నో ఉన్నాయి, ఒకటా రెండా. అవన్నీ మనం చెప్పుకోవాలి అంటే మళ్ళీ ఒక స్పెషల్ క్లాస్ మనం పెట్టుకోవాలి. అప్పుడు మీకు అనిపిస్తుంది, అబ్బా ఎంత చెడు ఉందా నాలో, నేను ఇంత తేడాగా జీవిస్తున్నానా, నేను ఇన్ని సరి చేసుకోవాలా అని మీకు అనిపిస్తూ ఉంటుంది. అంచేత ఇక్కడ ఏమిటి అంటే, మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ రాకూడదు అంటే, ఈ కష్టాలు, ఈ బాధలు, సమస్యలు రాకూడదు అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, ఈ ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలి. ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు చెప్పుకున్నాం ఇందాక నుంచి. ఎందుకు వస్తున్నాయి? పాపకర్మలు చేయడం వల్ల, పాపాలు చేయడం వల్ల, చెయ్యకూడని పనులు చేయడం వల్ల, అధర్మంగా ప్రవర్తించడం వల్ల, అన్యాయంగా ప్రవర్తించడం వల్ల, అక్రమంగా జీవించడం వల్ల, అందరికీ నష్టం కలిగించే పనులు చేయడం వల్ల. సరే, మరి ఈ పనులు ఎందుకు చేస్తున్నాం? ఇది చాలా ఇంపార్టెంట్. మీకు కూడా ఇప్పుడు ఇవన్నీ విన్నాక ఇంకెక్కడి నుంచి చేయకూడదు అనుకుంటారు, కానీ చేసేస్తూ ఉంటారు. చాలా విచిత్రం అది. అనుకోవడానికి బాగానే అనుకుంటారు విన్నప్పుడు, కానీ ఆ సందర్భం వచ్చేసరికి మామూలుగానే చేసేస్తారు. ఊరికే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీకు తెలియదా అంటే తెలుసు, తెలిసి కూడా మనం తప్పులు చేస్తాం. అదేంటండి అలా అంటారు? తెలిసి నేను తప్పులు ఎందుకు చేస్తాను అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, తెలిసి కూడా తప్పులు ఎందుకు చేస్తాము అంటే కొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు అబద్ధం ఆడాలా ఆడకూడదా అని అడిగితే వెంటనే ఏం చెప్తారు అంటే అబద్ధం ఆడకూడదు అంటారు. వెంటనే చెప్తారు. అలా చెప్పారు అంటే ఖచ్చితంగా మీకు అది తెలుసున్నట్టేగా. కొంచెం ఆలోచించండి. అబద్ధం ఆడకుండా ఉంటున్నారా అంటే ఆడేస్తున్నారు. ఏమంటారు? బే తప్పని పరిస్థితిలో ఎలా కుదురుతుందండి, అమ్మో ఉన్నది చెప్పేస్తే ఇంకేమైనా ఉందా, ఇలా మాట్లాడతారు. అంటే తెలిసే తప్పులు చేస్తున్నాం. కోపగించుకోవాలా కోపగించుకోకూడదా అనవసరంగా, అసందర్భంగా అంటే కూడదు అంటారు. కానీ ఎన్నో సందర్భాల్లో అలా ప్రవర్తిస్తూ ఉంటాం. విమర్శించాలా విమర్శించకూడదా అంటే విమర్శించకూడదనే చెప్తాం. అంటే దాని అర్థం ఏంటి? మనకి తెలుసు, కానీ ఇద్దరు కానీ ముగ్గురు కూర్చున్నప్పుడు మనం చేసే పని ఏంటి? అక్కడ ఎవరు లేరో వాళ్ళ గురించి మాట్లాడుతూనే ఉంటాం. ఏదో ఒకటి మాట్లాడేదాకా మనకి నిద్ర పట్టదు. పోలే వాళ్ళ గురించి మంచి మాట్లాడతామా, వాళ్ళలో ఉన్న లోపాల గురించే మనం మాట్లాడతాం. అంటే అలా విమర్శిస్తూనే ఉంటాం. చూసుకోండి. ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నాను అంటే కౌంటర్ రాసుకోండి. మీరిద్దరు ముగ్గురు కూర్చున్నప్పుడు మూడో వ్యక్తి ప్రస్తావన లేకుండా మాట్లాడుకోగలిగితే మీరు చాలా గొప్పవారండి. ఇద్దరు ముగ్గురు కూర్చున్నప్పుడు మూడో వ్యక్తి ప్రస్తావన రాకుండా మాట్లాడుకోగలగాలి. ఎవరి గురించి చెడు మాట్లాడకుండా ఉండగలగాలి. అప్పుడు మీరు చాలా గొప్ప వాళ్ళే, గొప్ప స్థితిలో ఉన్నట్టే. అలాగే ఆ ముగ్గురులో ఒకడు బయటికి వెళ్ళిపోతాడు. వెంటనే ఇద్దరు ఏమంటారంటే, అయ్యి ఎదవ,
ఇన్ని మాట్లాడాడు, ఈడు మడుగు తక్కువడా అంట. చూసుకోండి కావాలంటే. ఇలా ఉంటాయి మాటలండి. ఎందుకు చేస్తున్నారు? ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా చెప్పుకోండి, సాయంకాలం దాకా చెప్తాను నేను. మనం చేసే తప్పులు, ఇన్ని తప్పులు చేస్తూ జీవితం బాగుండాలంటే ఎక్కడ బాగుంటుందండి? ఏదో డబ్బు సంపాదించేస్తే సరిపోతుందా? డబ్బుతోటే అన్నీ అయిపోతాయా? చూస్తున్నాంగా, కోట్లు ఉన్నవాడు కూడా ఈ కరోనా నుంచి బయటపడలేకపోతున్నాడు. అది 40 లక్షలు 50 లక్షలు బిల్లు పడినా కూడా. అంటే డబ్బు మనల్ని ఏమీ కాపాడలేదు అని చెప్పి అర్థం చేసుకోండి. మన ప్రవర్తనే మనల్ని కాపాడుతుంది. అదే మనల్ని రక్షిస్తుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. రాసుకోవాలి ఈ ఇంపార్టెంట్ పాయింట్లన్నీ. అందరూ డబ్బు సంపాదించి, డబ్బు ఉంటే చాలు అనుకుంటారు. ఏంటి చాలు? అపర కోటీశ్వర్లు ఉన్నారు, వాళ్ళకి ఏ కష్టాలు లేవా? కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం కష్టాలు లేవా? సమస్యలు లేవా? అపారంగా డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమీ లేవా? అంచేత డబ్బుతోటే అన్నీ అవుతాయన్నది చాలా మూర్ఖత్వం. డబ్బు అవసరమే, కాదని ఎవడో అండవు. సంపాదించుకో. దానితోటే మొత్తం నీ జీవితం అంతా మారిపోతుందని అనుకుంటే నీకంటా మూర్ఖుడు ఎవడూ లేడు. చేత ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం వల్ల ఎవ్వరికి హాని కలగకుండా మనం జీవించగలగాలి. అది సరైన జీవితం. అప్పుడు నీ భవిష్యత్తు బాగుంటుంది. మరి ఇప్పుడు మీరు అడగచ్చు, నేను అలా జీవించాలంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి అంటే గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకు అలా జీవిస్తున్నావు? ఎందుకు ఈ తప్పులు చేస్తున్నావు? ఎందుకు నీ పొరపాట్లు చేస్తున్నావు అంటే దాని ముఖ్య కారణం గుర్తుంచుకోండి. మీరు ఏ పనులు చేస్తున్నా దానికి కారణం ఏమిటి? కారణం ఎవరు? ఎన్నో చేస్తున్నారు, మంచి చేస్తారు, ఇవి చేస్తారు. దానికి కారణం ఎవరు అంటే యాక్చువల్గా మీరు మ్యూట్లో ఉన్నారు కాబట్టి మీ నుంచి నాకు ఆన్సర్ రావడానికి కష్టం. కానీ అలాగే మనకున్న టైం కూడా చాలా తక్కువ. అని చేత ఏమిటి అంటే నేనే చెప్పేస్తాను. గుర్తుపెట్టుకోండి, మీరు మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఏం మామూలుగా చెప్పేవాళ్ళు ఏవో చెప్తారు మాస్టర్లు, వాళ్ళ జ్ఞాన పరిధి చాలా తక్కువ. కాబట్టి ఏవి ధ్యానం చేయి, ఆ లాభం అవుతుంది, ఈ లాభం అవుతుంది, ఆ అనుభవం వస్తుంది, ఈ అనుభవం వస్తుంది, నీకు మూడో కన్ను తెరుచుకుంటుంది, ఆ పై లోకాల నుంచి వాళ్ళు వస్తారు, నిన్నేదో కాపాడతారు. ఎవరు కాపాడతాడు నిన్ను? నువ్వే ఇక్కడ పాపాలు చేతు గాలికేం పని లేదు ఇటు పై లోకాల్లో ఉన్నాడు. నువ్వు ఎలా జీవించినా పర్లేదు, ఎలా చేసుకున్నా పర్లేదా అంటారేటి. అదేం దొబ్బదు. ఎవ్వడు వచ్చి నిన్ను కాపాడలేడు. నిన్ను నువ్వే కాపాడుకోవాలి, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. అదే పత్రి గారు చెప్పేది, ఉద్ధరైన ఆత్మన ఆత్మానం. భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు. అప్పో దీపో భవ, బుద్ధుడు ఖచ్చితంగా చెప్పాడు, పత్రి గారు ఖచ్చితంగా చెప్పారు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఈ ధర్మయుక్తమైన జీవితమే మిమ్మల్ని కాపాడుతుంది. గుర్తుపెట్టుకోండి. ధర్మో రక్షతి రక్షిత. ఉత్తినే అనలేదు, అది అసమర్షిక. మళ్ళీ ఇదంతా వాళ్ళ వ్యాస్ట్ సబ్జెక్ట్, దాని మీద కూడా చెప్పుకోవచ్చు.
ఈ కర్మ సిద్ధాంతం మీద నేను 10 ఎన్నో టాపిక్లు చెప్పాను. నా దాంట్లో అన్ని చూడండి. మిమ్మల్ని అందరినీ మన గ్రూపులో జాయిన్ చేశారు. నా వీడియో లింకులు అన్నీ పెట్టాను నేనే పెట్టాను. అన్ని మధ్య మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా రోజు 1, 2 చూడండి. రోజు అన్నీ చూడాలంటే మన వల్ల కాదు, కానీ ఒకటి చూస్తే చాలు సరిగ్గా. అది మీరు చూడండి. చాలా మంది మీరు కూడా వెళ్ళే ఉంటారు, తిరుమల వెళ్తారు వెంకటేశ్వర స్వామిని దర్శిద్దామని. దేనికి వెళ్తారు అంటే ఆయన దర్శనం చేసుకుంటే మనల్ని రక్షిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో. కానీ అక్కడికి వెళ్ళిన వెంటనే, తిరుమల చేరుకున్న వెంటనే మీకు పెద్ద అక్షరాలతో కనిపిస్తూ ఉంటుంది, పెద్ద బోర్డులు. ఏముంటుందంటే ఆ బోర్డు మీద ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది అని. యాక్చువల్గా అక్కడ మనం ఎందుకు వెళ్ళాము అంటే వెంకటేశ్వర స్వామి మనల్ని రక్షిస్తాడని. కానీ ఆ వెంకటేశ్వర స్వామి ఏం చెప్తున్నాడంటే, పిచ్చదవల్లారా, నేను కాదు మిమ్మల్ని రక్షించేది, మీ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది అని స్పష్టంగా ఎంట్రన్స్లోనే చెప్తున్నాడు. ఏం మనకెక్కవు ఇవన్నీ కూడా. అంచేత అట్ని పక్కన వేసి ఊరికి ఒకసారి చదివేస్తాం. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాం? దర్శనం చేసుకుంటాం. ఖచ్చితంగా రక్షిస్తాడు అనుకుంటారు. ఎక్కడ రక్షిస్తాడు? ఆయన కాదు రక్షించేది, ఆయన ఏర్పాటు చేసిన ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఇది తెలుసుకోవాలి. అందుకే ధర్మో రక్షతి రక్షిత. నువ్వు ఆశ్రయించవలసింది దైవాన్ని కాదు, దైవం ఏర్పాటు చేసిన ధర్మాన్ని. ఇది ఎవరికి అవగాహన ఉండదు. ఇది నీ జీవితం బాగుండాలి అంటే మరి మహాభారతం అంతా ఏంటి, రామాయణం అంతా ఏంటి? రాక్షసులంతా శిక్షింపబడ్డారు, సాధువులు సజ్జనులు రక్షింపబడ్డారు. భగవద్గీతలో కూడా ధర్మం మీద 2 శ్లోకాలు ఉన్నాయి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం వహామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అసమషి కాదు ఇది. కృష్ణుడు చెప్పాడు అంటే భగవద్గీత అంతా సత్యవాక్కులే, అందులో లేదంటూ ఏది లేదు. నేను అందుకే నా పుస్తకాలు తెప్పించుకోండి అంటాను. మీరు నా పుస్తకాలు అన్నట్టుగా ఉంటుంది, కానీ నా పుస్తకాల్లో మీకు దొరకందంటూ ఏది లేదు. మీకు ఎన్నో సందేహాలు మీకు క్లియర్ అవుతాయి. నేను చెప్తున్నాను, కక్కుర్తి పడకండి. 40 పుస్తకాలు 1600 రూపాయలు. మీరు ఫోన్పే కానీ గూగుల్ పే చేసి నాకు ఈ ఫోన్కి మీ అడ్రస్ పెడితే పంపిస్తాను. అసలు ఇంకా కొనవలసింది ఏమీ లేదు. నా పుస్తకాల సెట్లోనే 40 పుస్తకాల్లోనే పత్రి గారివి 50 పుస్తకాలు అనుబంధంగా పెట్టాను. ప్రతి పుస్తకం వెనకాల సగం పేజీలు పత్రి గారి బుక్స్ ఉంటాయి. నా దాటితో పాటు పత్రి గారి బుక్స్ కూడా మీరు తీసుకున్నట్టే లెక్క. అంచేత ఏమీ చదవకుండా ఏమీ తెలుసుకోకుండా ఎలా తెలుస్తుందండి? బాగా వినాలి. ఇంకోటి, ఎవడెవడో మాస్టర్ని అనడం కాదు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఎన్నో చెప్తారు. వాళ్ళ జ్ఞాన పరిధిని బట్టి వాడు చెప్తాడు. వాడేం చేస్తాడు? అటు మనకి ఎవరు మన సరైన జ్ఞానాన్ని బోధిస్తారో తెలుసుకుని
వారిని మనం అనుసరిస్తే ఖచ్చితంగా మీరు గొప్ప స్థాయికి వెళ్తారు. ఏదో జూములు పాల్గొనడం కాదు. ఏ జూములో మనం పాల్గొంటే మనకి కరెక్ట్ జ్ఞానం అందుతుందో అది దాన్ని అనుసరిస్తే గొప్ప మార్పు వస్తుంది. జీవితంలో గొప్ప లాభం పొందుతాం మనం. అంతేగాని ఊరికే ఏదో పరిచయం చేసుకోవడానికి ఎక్కడో అక్కడ కొత్తలో, కానీ తర్వాత సరైన వాడిని మనం పట్టుకోవాలి. నేను ఇంతకుముందు పత్రి గారి పరిచయం కాకముందు చాలా ఆశ్రమాలు తిరిగాను, చాలా చోట్ల తిరిగాను, చాలా గురువుని చూశాను. నాకేమి ఎక్కలా, నా సందేహాలన్నీ క్లియర్ అవ్వాల. ఎప్పుడు అయితే 2002లో పత్రి గారిని పరిచయం ఏర్పడింది. అప్పుడు ఆయన పుస్తకాలు చదివి ఆయన సీడీలు అన్నీ వింటే ఆశ్చర్యం వేసింది. ఓ, ఇంతకాలము నేను చూస్తున్నటువంటి జ్ఞానం నాకు దొరికింది. నాకు ఎన్నో సందేహాలు నాకు క్లియర్ అయినాయి. ఇంకప్పుడు అర్థమైంది, ఈయన నాకు కావాల్సిన గురువు అని చెప్పి అనుకున్నాను. ఆయన ఇంక అక్కడి నుంచి వదిలిపెట్టల. మరి అనతి కాలంలోనే అపారమైన ఆ సాధన చేయడం వల్ల, ఆయన అనుసరించడం వల్ల అపారమైన జ్ఞానాన్ని నేను సంపాదించుకోగలిగాను. రోజుల తరబడి చెప్తాను నేను. భీమవరం 3 రోజుల క్లాస్కి వస్తే నాకు పుస్తకం అక్కల ఏమక్కల, అలా చెప్తూనే ఉంటాను నేను. మీకు ఎందుకు, రోజు కొంతమంది, మీలో కొంతమంది వస్తున్నారు, అందరు రావట్లేదు, కానీ మార్నింగ్ సెషన్కి మీరు గమనించే ఉంటారు. మీరు మరి ఒకరోజు ఉన్న విషయాలకి రెండో రోజు చెప్పే విషయాలకి అసలు సంబంధం ఉండట్లేదు. ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? ఈ యూత్ ఫర్ ట్రూత్ అని చెప్పి పత్రి గారు ఆ యూత్, ఆ చిన్న పిల్లలకి, యవ్వనంలో ఉన్న పిల్లలందరికీ, కాలేజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలా ఆ రేంజ్లో ఉన్న వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు ఆయన. అది ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే వాళ్ళు ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. మరి మీకు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎలా ఈ స్థాయికి వచ్చారు? ఇంతమందిని ఎలా మీరు అట్రాక్ట్ చేస్తున్నారు? అంటే ఒకసారి ఏమని చెప్పారంటే, నేను 1,00,000 పుస్తకాలు చదివాను, మీరు చదివితే మీరు ఈ స్థాయిలో ఉంటారు. నేను ఎంతో ధ్యానం చేశాను గత జన్మల్లో, మీరు చేస్తే మీరు అవుతారు. నేను ఎంతో సేవ చేస్తున్నాను, జ్ఞానాన్ని ఇస్తున్నాను అందరికీ, మీరు అవి చేస్తే మీకు వస్తుంది అన్నారు. అలా ఇంకో సందర్భంలో అడిగితే చెప్పారు, ఇప్పుడు నాకు ఉన్న ఈ స్థితి వాళ్ళదేం కాదు, గత జన్మల నుంచి కూడా వచ్చింది అన్నారు. అది అది అలాంటి వాళ్ళని మనం పట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైనా క్లాసు చెప్పమంటే ఏం చెప్తారు? ఏదైనా పుస్తకం పెట్టినా అందులో ఉన్నది ఏదో చదవగలరు, కానీ అది పక్కన పెట్టి చెప్పమంటే ఎంతసేపు చెప్పగలరు? మరి ఇంచుమించు సంవత్సరం నుంచి, మొన్న మా ఊడు అన్నాడు, మనం జూమ్ క్లాసులు మొదలెట్టి సంవత్సరం అయిందని అన్నాడు. సంవత్సరం నుంచి నాన్ స్టాప్గా ప్రతిరోజు, మరి చెప్పింది చెప్పకుండా చెప్తున్నాము అంటే ఒక్కసారి ఆలోచించండి. ఒక్క పాయింట్ తీసుకుంటే ఎన్ని రోజులు చెప్తున్నామో మనం. ఇంతకుముందు మరణించక ముందే మరణించాలి 15 టాపిక్లు చెప్పాను. ధ్యానం మీద 35 టాపిక్లు చెప్పాను. కర్మ సిద్ధాంతం మీద చెప్పాను నేను. మనసు గురించి ఒక 20 టాపిక్లు చెప్పాను. మనసు, అరే అంత ఉందా మనసు గురించి చెప్పాల్సిందని.
ఇప్పుడు ఈ టాపిక్ పత్రి గారు ఇచ్చింది సందేశం. ఆత్మజ్ఞాని పుణ్యక్షేత్రాలకు శరీరాన్ని తీసుకువెళ్ళడు, ఆత్మ దర్శనం కోసం శరీరంలోనికి వెళ్తాడు. దీని మీద ఇప్పటికి 19 టాపిక్ల దాకా అయినాయి. ఇంకొక 10 ఎన్నో అవుతాయేమో కూడా. అలా వస్తూనే ఉంది. పోలే ఈ విషయాలన్నీ ఏదైనా పుస్తకంలో ఉన్నాయా అంటే అక్కడ కూడా ఉండవు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే లోపల నుంచే వచ్చింది. లోపల ఏముంది అంటే ఆత్మే ఉంది. ఆత్మ ఎవరు అంటే సాక్షాత్తు భగవంతుడే. ఆయన దగ్గరే అనంతమైన జ్ఞానం ఉంది. దాన్ని నేను విశేష సాధన చేత దాన్ని ఓపెన్ చేసుకున్నాను. మీ సాధన సరిగ్గా ఉండదు, అందుకే మీకు అది క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఆ లోపల నుంచి రాదు. మీ లోపల ఉంది ఆత్మ. మీ ఆత్మలోనూ చాలా ఉంది జ్ఞానం. దాన్ని మీరు బయటకు తీసుకునే ప్రయత్నం చేయరు. వీడియో ఆన్ చేసి ధ్యానం చేయమంటే కట్టేస్తారు. కట్టేస్తే మనం అటు ఇటు తిరిగినా పర్లా, దిక్కులు చూసినా పర్లా. మన తెలివంతా ఉపయోగిస్తాం. మేమేదో మీకోసం చెప్తున్నాం అనుకుంటారు. మీ లాభం కోసం చెప్పేదే. అర్థం చేసుకోండి. జీవితంలో కష్టాలు లేకుండా జీవించడం ఏదో కాదు, రోగాలు రాకుండా ఏమి రాకుండా. అబ్బో ఇక్కడితోటి జీవితం ఏం అయిపోలా, ఎన్నో ఉన్నాయి తెలుసుకోవాల్సింది. మనం ఎవరో తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవాలి, దేనికోసం వచ్చామో తెలుసుకోవాలి. మన జీవితం, మన లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి, మన గమ్యం ఏంటో తెలుసుకోవాలి. అసలు ఏ ప్రణాళికతో భూమి మీదకి వచ్చామో తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా మనం జీవిస్తున్నామా లేదా అది తెలుసుకోవాలి. అప్పుడు ఏదైనా మీరు ఈ లైఫ్లో మీరు సక్సెస్ అయినట్టు. ఏదో లక్షలు కోట్లు సంపాదించి ఏ లోటు లేకుండా జీవిస్తున్నాను అంటే ఆ లైఫ్ వేస్ట్ అయినట్టే లెక్క. ఏ ప్రణాళికతో వచ్చారో దానికి అనుగుణంగా జీవిస్తే మీ జీవితాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్టు. ఇక్కడ లక్షలు కోట్లు ఉండడం లెక్క కాదు. ఇవన్నీ చాలా తెలుసుకోవాలండి. అది చేత గుర్తుపెట్టుకోండి, లైఫ్ అంటే అంత తేలిక కాదు, ఆషామాషి కాదు. చాలా కష్టపడాలి, చాలా కృషి చేయాలి. ఇంకోటి కూడా చెప్తున్నాను, కష్టపడితేనే మీరు కష్టాల్లోంచి బయటపడతారు. కష్టపడితేనే కష్టాల్లోంచి బయటపడతారు. కష్టపడకుండా కష్టాల్లోంచి బయటపడరు. కష్టపడి ధ్యానం చేయాలి, కష్టపడి శక్తి పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి, ఈ కర్మలన్నీ దగ్ధం చేసుకోవాలి. అప్పుడు కష్టాలన్నీ తొలగిపోతాయి. అదనంటే ఊరిక అలా టప్పగా రోజు పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట అదేం దొబ్బదాం. చాలా తీవ్రంగా చేయాలి. సరైన రిజల్ట్ కావాలి అంటే, ఫలితాలు రావాలి అంటే అని చేత గుర్తుపెట్టుకోండి. ఒకటే చెప్తున్నాను నేను, ఎందుకు మనం ఈ తప్పులు పాపాలు చేస్తున్నాం? పాపాలు ఇవన్నీ చేస్తున్నామంటే మనం చేసే ఏ పనికైనా కారణం మన మనసు. ఈ మనసు మలినంగా ఉంటే మీరు పాపాలు చేస్తారు. ఈ మనసు, మీ మనసు శుద్ధంగా ఉంటే మీరు పాపాలు చేయరు. ఇదే మీరు తెలుసుకోవాల్సింది. మీరు తప్పులు పాపాలు చేస్తున్నారు అంటే మీరు స్త్రీ అవనివ్వండి, పురుషుడు అవనివ్వండి, డబ్బు ఉండనివ్వండి, డబ్బు లేకపోయినావ్వండి, పిల్లవాడు అవనివ్వండి, పెద్దోళ్ళు అవనివ్వండి, ఎవరైనా సరే మీరు పాపాలు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు అంటే
మీ మనసు మలినంగా ఉందని లెక్క. అంటే మీరు పాపాలు చెయ్యకూడదు అంటే, కష్టాలు రాకూడదు అనుకున్నారనుకోండి, పాపాలు చేయకూడదు. పాపాలు చేయకూడదు అంటే మీ మనసు శుద్ధి కావాలి. మనసు శుద్ధి కావాలి అంటే 2 పనులు చేయాలి. రాసుకోండి కావాలండి. 1 తీవ్ర ధ్యాన సాధన, 2 సాత్వికమైన శాకాహారం. 2 కంపల్సరీ. మీ మనసు శుద్ధమవుతే, ఈ 2 చేస్తే మీ మనసు శుద్ధమవుతుంది. లోపల ఎంత కల్మషం ఉన్నా, చెడు ఉన్నా పోతుంది, అది తొలగిపోతుంది. మనసు శుద్ధమవుతుంది. మనసు శుద్ధమవుతే పాపాలు చేయరు. పాపాలు చెయ్యకపోతే మీకు కష్టాలు రమ్మన్నా రావు. గుర్తెట్టుకోండి. మీ లైఫ్ సీక్రెట్ ఇక్కడే ఉంది. ఎక్కడుంది అంటే మనసు దగ్గర ఉంది, మీలోనే ఉంది. సరే, మరి తీవ్ర ధ్యాన సాధన అన్నాను. ధ్యానము అల్లా, ధ్యాన సాధన అల్లా. తీవ్ర ఆ పదం వాడేనంటే దాంట్లో ఏదో అర్థం ఉంది, ఆషామాషి కాదు. సహజంగా మీరు ఏమనుకుంటారంటే తీవ్ర సాధన అంటే గంటలు గంటలు ధ్యానంలో కూర్చోవడం అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, గంటలు గంటలు ధ్యానంలో కూర్చుంటే తీవ్ర సాధన కాదు. గంటలు గంటలు ధ్యాన స్థితిలో కూర్చోగలగాలి. రాసుకోవాలి ఇవన్నీ. మీకు ఈ పదాలు ఎక్కడ దొరకవు, ఎవడు చెప్పడు కూడా. వాళ్ళకి తెలిస్తేగా మీకు చెప్పడానికి. తీవ్ర ధ్యాన సాధన అంటే గంటలు గంటలు ధ్యాన స్థితిలో కూర్చోవాలి. ఇక్కడ గంటలు గంటలు మీరు ధ్యాన స్థితిలో కూర్చో ఉన్నారా లేదా ఎలా తెలుస్తుంది అంటారు? ఎలా తెలుస్తుందంటే ఒకటే గుర్తు మీకు. మిమ్మల్ని నేను అంటే ఇక్కడంటే మనకు కుదరదు కాబట్టి భీమవరం క్లాసులకు వచ్చినప్పుడు 3 గంటలు 4 గంటలు కూర్చోబెడతాను. రోజు 6-7 గంటలు 8 గంటలు ధ్యానం చేయిస్తాను. ఆఖరి రోజు వచ్చేసరికి మొదటి రోజు గంట చేస్తాను గ్యాప్ ఇస్తూ, రెండో రోజు 2 గంటలు గ్యాప్ ఇస్తూ, 1 గంట సబ్జెక్టు 2 గంటలు ధ్యానం. మూడో రోజు వచ్చేసరికి 3 గంటలకి కూర్చోబెడతాను. అలా నేను కూర్చోబెట్టడం 3 గంటలు కూర్చోబెడతాను. కానీ చాలామంది ఉన్నారు మనకి 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి కూడా కంటిన్యూ వచ్చేవాళ్ళు. వాళ్ళు 6ంటికి కూర్చుందామంటే 6 to 9 పెడతాం. 5ంటికే కొంతమంది కూర్చుంటారు, కొంతమంది 4, కొంతమంది 3ంటికే కూర్చుంటారు. కూర్చుని నేను ఓకే చెప్పేదాకా 9 దాకా అలా ఉండిపోతారు. అన్నేసి గంటలు కూర్చోగలుగుతారు. మనం ఒక అరగంట కూర్చోవాలంటేనే దడదల్లాడిపోతాం. ఎన్నిసార్లు కళ్ళు తెరుస్తామో, ఎన్నిసార్లు కదులుతామో, ఎన్నిసార్లు చేస్తామో. 1 గంట ధ్యానమని కూర్చోబెడితేనే మీకు లోపల ఎలా ఉంటుందంటే ఈయన ఎప్పుడు ఓకే చెప్తారు. మనమేమంటాం కూర్చోబెట్టేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టమంటాం. వీళ్ళ ధ్యాస అంతా దేని మీద ఉంటుందంటే ఓకే మీద ఉంటుంది. చాలా విచిత్రం చూడండి. ఎప్పుడు చెప్తారు ఈయన, ఒప్పుడు చెప్తారు. వీళ్ళు 10 నిమిషాలు కూర్చునేసరికి గంట అయిపోయినట్టుగా ఉంటుంది. డౌట్ వస్తుంది, ఏంటి ఈయన ఓకే చెప్పట్లేదు, ఈయన ఏమన్నా ధ్యానంలో లీనమైపోయాడా? ఆయన ధ్యానంలో లీనమైపోతే మన బతికేటి ఆ ఓకే చెప్పకపోతే అని చాలా సందేహం వస్తుంది. వచ్చి
మెల్లిగా కళ్ళు తెరిచి ఆ వాచి చూసుకోవడమో, ఆ గడియారం చూసుకోవడమో, సెలవు చూసుకోవడమో చూస్తాడు. తీరా చూస్తే అది 10 నిమిషాలే అయింది. ఓరి నేను గంట అయిపోయింది అనుకున్నాను, 10 నిమిషాలు అయింది అనుకుంటాడు. అలాగా మీరు ఎంతసేపు కూర్చున్నా అది తీవ్ర సాధన కాదండి. గుర్తెట్టుకోండి. 3 గంటలు కూర్చోబెట్టినా, 4 గంటలు కూర్చోబెట్టినా, అది అయిపోయాక నేను ఓకే చెప్పినప్పుడు మీరు కళ్ళు తెరుస్తూ ఏమన్నారంటే, అదేంటండి అప్పుడే ఓకే చెప్పేశారు, ఇప్పుడేగా కూర్చోబెట్టారు అని అంటే మీరు తీవ్ర సాధన చేస్తారు. అంటే 3 గంటలు, 4 గంటలు మీకు 5, 10 నిమిషాలు కూర్చున్నట్టుగానే ఉంది. దట్ ఈస్ పర్ఫెక్ట్ మెడిటేషన్. అంతేకాని కూర్చున్న కాడి నుంచి అయిపోయిందేమో గంట, అయిపోయిందేమో గంట, ఇది ఎక్కడ ధ్యానం? దేనికా ధ్యానం? అక్కడ ఏ రిజల్ట్ వస్తుంది? నీకు ఏం మార్పు కలుగుతుంది? అది నేను అన్నీ చెప్తాను, అన్నీ చూపిస్తాను, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను నేను. అటువంటి సాధన మనం చేసినప్పుడు మనసు ఎలా శుద్ధి అవుతుంది? 4 ఏళ్ల నుంచి కంటిన్యూ భీమవరం క్లాస్కి వస్తున్నారు ప్రతి నెల. చెప్పిందే చెప్తే ఎందుకు వస్తారండి వాళ్ళు? ఎప్పుడు ఏదో కొత్త విషయం, జీవితానికి అవసరమైన విషయం, లాభం కలిగించే విషయం, వాళ్ళు మార్పు తీసుకొచ్చే విషయం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టే వాళ్ళకి దాంట్లో ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ సృష్టిలో జ్ఞానం అనంతం, దానికి ఏ అంతం లేకుండా లేదు. ఏదైనా అలా ఎంత చెప్పినా ఇంకా ఉంటుంది. నేను భీమవరం క్లాసే కాకుండా ఎన్నో క్లాసులు చేస్తాను. ఈ మధ్య మార్చిలో భీమవరం అయిపోయాక నేను ఆర్మూరు వెళ్ళాను. ఆర్మూరు అయిపోయాక అచ్చంపేట వెళ్ళాను. అచ్చంపేట అయిపోయాక మిర్యాలగూడ వెళ్ళాను. 3 రోజులే. తర్వాత నాకు గుంటూరు వెళ్దాం అనుకున్నాను, కానీ మా మేడం నేను వెళ్తానులేండి, మీరు ఇప్పటికే 3-4 క్లాసులు చేశారు, ఇంకేం చేస్తారులేండి, కాస్త రెస్ట్ తీసుకోండి ఇంటికి వెళ్ళి అని ఆవిడ ఆ గుంటూరు వెళ్తే నేను భీమవరం వచ్చాను. చేయకూడదని అనుకున్నాను. మరి మిర్యాలగూడ వాసు గారు అన్నారు, పోలేండి ఇన్ని చేశాక మళ్ళీ ఏమొస్తారు అని చెప్పి. అలా కాదులేండి, అనుకున్నప్పుడు మనం చేయకపోతే రేపు పొద్దున్న అనుకూలమైన వాతావరణం వస్తుందో లేదో చేసేద్దాలండి, కొంచెం కష్టపడతాను, అంతకన్నా ఇంకేంటి. 10 రోజులు పొద్దున్న 6ంటికి కూర్చుని రాత్రి 9 దాకా కూర్చున్న వాడిని కదలకుండా ప్లేస్లో కూర్చున్నాను అంటే 10 రోజులు కొంచెం మీరు ఆలోచించండి. చెప్పిన విషయం చెప్పకుండా చెప్పాను అంటే ఎంత కష్టపడాలి? ఎందుకు ఇలా కష్టపడుతున్నాం? అందరికీ లాభం కలిగించే పని మనం చేస్తే మనకు లాభం కలగదా ఈ సృష్టిలో? అదే కదా ఇప్పుడు నేను చెప్తున్నాను. మీరు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. అంతేకాదు పత్రి గారు చెప్తారు మనకు, పంచింది పెంచబడుతుంది అంటారు. నీ జ్ఞానాన్ని పెంచు, నీకు జ్ఞానం అపారంగా పెరుగుతుంది అన్నారు. 40 పుస్తకాలు రాశాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న మ్యాటర్ మళ్ళా రాయాలి అంటే 30-40 పుస్తకాలు ఇంకా అవుతాయి, కొత్త కొత్త టాపిక్స్తో. ఈ కాకుండా నేను మొదటి నుంచి సెల్లో రికార్డు చేసి సీడీలకు ఎక్కించాను. 300 సీడీలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 10 గంటలు 15 గంటలు ఉంటాయి ఆ సీడీలు. మరి ఇంత సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నుంచేగా వచ్చింది. పత్రి గారు చెప్పినటువంటి సాధన నేను తీవ్రంగా చేశాను. మరి ఈ స్థాయికి వచ్చాను. మీరు చేస్తే మీరు వస్తారు, ఎందుకు రారు? చేత ఏదో సరదాకా మన కష్టాలు తొలగించుకోవడం కాదు, ఏమీ తొలగవు.
ఇప్పుడు ఏదో ఒకటి పోయినా కొన్నాళ్ళకి మళ్ళా వస్తుంది, అది పోయినా ఇంకోటి వస్తుంది. ఎన్నిటికీ పులి స్టాప్ పెట్టాలి. అంచేత మరి ఆ స్థాయికి రావాలి అంటే తీవ్ర సాధన. అంటే గంటలు గంటలు ధ్యాన స్థితిలో కూర్చోగలగాలి. ఆ ధ్యాన స్థితి అంటే ఆలోచనలు లేని స్థితి, గుర్తెట్టుకోవడం. ధ్యాన స్థితి అంటే ఆలోచనలు లేని స్థితి. మనసు పని చేయని స్థితి. బాగా రాసుకోండి. అది మనసు పని చేయని స్థితి. ఏ మాత్రం మనసు పని చేస్తున్నా మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళినట్టు కాదు. ఇప్పుడు గైడింగ్ మెడిటేషన్ చేస్తున్నారు, చాలా మంది గైడింగ్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయారు. పిచ్చోళ్ళు, వాళ్ళకి ఏం బుర్ర పని చేయట్లేదు. అప్పుడు చెప్పేవాడికి పని చేయట్లేదు, వినేవాడికి పని చేయట్లేదు. వాడు మాటలు చెప్తూ ఉంటే ఏదో పుస్తకంలో చూసి చదువుతూ ఉంటారు, వీడు వింటూ ఉంటాడు. వాడి గైడింగ్ అంతా వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. మనసు పని చేస్తున్నట్టేగా. అది ధ్యానం ఎలా అవుతుంది? మనసు పని చేయడం మానేస్తేనే ఆ శక్తి మనకి లభిస్తుంది. మనసు పని చేస్తే శక్తి రాదు. నేను అందుకే చెప్తాను, నేను గైడింగ్ మెడిటేషను, మ్యూజిక్, పాటలు వద్దంటాను, సైలెన్స్ అంటాను. ఇప్పుడు కూడా శ్రీనివాస్ గారికి అదే చెప్పాను నేను. ఇంకా అందరూ జాయిన్ అవ్వలేదండి, అందుకే కాలక్షేపం కోసం పాటలు వేసాను అంటే ఏదో 4-5 వచ్చారు. ఆ 4-5 ధ్యానంలో కూర్చోమనొచ్చుగా. ఎందుకు పాటలు ఏం చేసుకుంటారు? అది అద్భుతమైనటువంటి శ్వాస మీద ధ్యాస దొరికింది కదా. అదే ఆలోచన లేకుండా చేస్తుంది, మనసును ఖాళీ చేస్తుంది, మనసుకు విశ్రాంతిని ఇస్తుంది, మిమ్మల్ని అతీంద్రియ స్థితికి తీసుకెళ్తాది. మీ చిత్తాన్ని శాంతింప చేస్తారు. అంచేత ఇది రెండో పాయింట్ ఏంటంటే సాత్వికమైన శాకాహారం. గుర్తుపెట్టుకోండి, శాకాహారం కాదు, సాత్వికమైన శాకాహారం. సాత్వికమైన శాకాహారం అంటే అందులో రజోగుణ కలిగించే ఆహారాలు తీసుకోకూడదు, తమో గుణం కలిగించే ఆహారాలు తీసుకోకూడదు. శాకాహారంలో కూడా అటువంటివి మీరు తీసుకుంటే మీరు శాకాహారం తీసుకున్న ఉపయోగం లేదు. మరి దీని గురించే మా మేడము చాలా బాగా చెప్తారు, అందులో స్పెషలిస్ట్ ఆవిడ. చాలా అద్భుతంగా మరో జన్మ అనే పుస్తకం ఉంది, ఆవిడ రాసింది. దాంట్లో చదవండి మీరు, అవన్నీ వస్తాయి. మేడం పుస్తకము, నా పుస్తకాలన్నీ 40 పుస్తకాల సెట్లో ఉంది. అది ఆవిడ చెప్తారు, పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి అంటూ. నేను చెప్తాను, నేను ఒక్కో పూట చెప్తాను. నేను ఆహారం సాత్వికమైన శాకాహారం మీద ఒక పూటే చెప్తాను. ఎంత తెలుసుకోవాలో. ఊరికే శాకాహారం అంటే సరిపోదు. ఎక్కడ మీరు కాంప్రమైజ్ అయినా, మీరు 6 మాసాల నుంచి ఎంత సాధన చేసి శక్తి సంపాదించినా అన్నీ దెబ్బకెళ్ళిపోతాయి. చిన్న పొరపాటు ఎక్కడ జరిగినా అసమర్షి కాదు. అమ్మ బాబోయ్, ఇంత ఉన్నదా ఇందులో అనిపిస్తుంది. చెప్పేటప్పుడు ఏం లేదు, ఊరికే కళ్ళు మూసుకోండి, వేళల్లో వెళ్ళెట్టుకోండి, కాళ్ళు క్రాస్ చేసుకోండి,
శ్వాస మీద చేసేటండి. అబ్బా, అలా అవుతే అందరూ గొప్పోళ్ళు అయిపోతురు. పాటికి వివేకానందులు, రమణ మహర్షులు అయిపోతురు. ఆషామాషి కాదు. చేత నేను అందరినీ ఏమని చెప్తున్నానంటే, మార్నింగ్ సెషన్ జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కళ్ళు బద్దకించద్దు. అంతులేని జ్ఞానం మీరు పొందుతారు. ఇంకెక్కడ పొందలేరు. ఏ క్లాసులకి వెళ్ళండి, ఎక్కడేనండి. నిజంగా మీరు ఆ జ్ఞానం మీద దాని మీద ఆసక్తి ఉంటే అటెండ్ అవ్వాల్సిందే మార్నింగ్ సెషన్. నేను తినే చెప్పట్లేదు. శ్రీనివాస్ గారు డైలీ అటెండ్ అవుతారు. అవన్నీ అటెండ్ అయ్యి ఆయన ఇలా క్లాస్ ఆర్గనైజ్ చేస్తున్నాడు. మేము వింటున్నాము. నేను ఒక్కడిని ఇంటి ఎలా సరిపోద్ది. ఎంతో మంది ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా ఇవన్నీ పరిచయం చేయాలి కదా అని ఇలా క్లాస్ అరేంజ్ చేసి ఇలా పరిచయం చేస్తూ మరి ఆ మార్నింగ్ సెషన్కి మిమ్మల్ని అందరినీ రప్పించడం కోసమే ఇలా చేస్తున్నాడు ఆయన. అది చేత ఇది ఒక పాయింట్ మీద ఏదో ఒక రోజు కాదు, ఎన్నాళ్ళైనా చెప్పచ్చు. ఇది కర్మ సిద్ధాంతం మీదే, ఈ సమస్యలు రావడానికి కారణం ఏమిటి అన్న దాని మీదే ఇంకా మీరు ఇంకో 2-3 రోజులు చెప్పమని కూడా చెప్తాను. మరి మనోళ్ళు ఇంకా చాలా ప్రశ్నలు అడిగారు మొన్న. జన్మ లేని స్థితి పొందాలి అంటే ఈ ప్రశ్నలు అడిగారు. మరి మీరు రాసుకున్నారో మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. నేను నోట్ చేసుకుని నేను చెప్తున్నాను అనమాట. అలాగే మనకి ఏదైనా దెబ్బ తగిలితే ఆ బాధ శరీరాందా మనసుదా, అదొకటి అడిగారు. అలాగే కోడిగుడ్డు శాకాహారమా, అది కూడా అడిగారు. అలాగే విగ్రహారాధన గురించి, ఇది చాలా మందికి సందేహాలు ఉంటాయి. దానికే అప్పుడే 19 టాపిక్ల నుంచి చెప్తున్నాను. విగ్రహారాధన గురించే ఇంకా 10 టాపిక్లు పైనే ఉంటాయి. ఇన్ని టాపిక్లు వింటేనే విగ్రహారాధన చెయ్యాలా చేయకూడదా అన్నది మీకు తెలుస్తుంది. ఏమీ లేకుండా చెయ్యొద్దు అంటే ఏమర్థమవుతుంది? అది. అలాగే సంకల్పాలు పెట్టుకోవాలా పెట్టుకోకూడదా, ఈ టాపిక్లన్నీ ఒక్కొక్క రోజు చెప్పుకోవాల్సినవి అండి. 1 గంటలోనే మీకు చెప్పే అవుతే అర్థం కావు మీకు. నేను ఊరికే ఆన్సర్ ఇచ్చేస్తాను ఒక వాక్యంలో, మీకు సరిపోద్ది, అది క్లియర్ అవ్వదు. చేత తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు నా పుస్తకాలు తెప్పించుకోవడం అయితే మార్నింగ్ సెషన్లో జాయిన్ అవ్వడం. ఎవరైనా సరే ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సార్ని అడగండి, శ్రీనివాస్ గారిని. తప్పనిసరిగా జాయిన్ అవ్వడం మంచి అవకాశం లైఫ్లో. అంచేత మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. నేను కొన్ని పాయింట్స్ చెప్పాలా సార్? చెప్పండి సార్. అయ్యో చెప్పండి. ఎవరినైనా ఏదైనా అడుగుతానంటే అడగమనండి. ఏదైనా ప్రశ్న అడగాల్సిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. అలాగే సార్ చెప్పిన విషయం పైన మీరు ఏం గ్రహించారో తెలియజేయడానికి కూడా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. ముందు మీరు చెప్పండి సార్. చెప్పనా సార్? ఓకే, మీరు చెప్పండి. తర్వాత మనకు వాసు గారు అని మిర్యాలు కూడా అద్భుతమైన జ్ఞానం ఉంది ఆయన దగ్గర కూడా. అలాగే భాస్కర్ అని ఆయన ఒకటి ఇలా ఉన్నారు, మార్నింగ్ సెషన్స్ లో ఫాలో అయ్యేవాడు. దుఃఖానికి కారణం పాపమని,
భోగం ఏదైనా వస్తే దానికి కారణం మనం చేసుకున్న పుణ్యమే అని చెప్పారు సార్. మనకు ఆనందం సంతోషం కావాలంటే ఇతరులకు కూడా అదే ఆనందాన్ని సంతోషాన్ని పంచినప్పుడే మన ఆనందం సంతోషం పొందుతాం. అలాగే జీవులకి ఇతరులకి నష్టాన్ని కలిగించినప్పుడు ఆ నష్టమే మనకు పాపం రూపంలో మనల్ని ఆవరించి దుఃఖాన్ని అనుభవిస్తానని తెలియజేశారు సార్. అలాగే కర్మ చేసిన వెంటనే ఫలితం రాదు. ఆ పాపం పండినప్పుడే, ఆ కర్మ పండినప్పుడే ఫలితం వస్తుందని దానికి ఉదాహరణగా శిశుపాలుడి యొక్క వృత్తాంతం చెప్పారు సార్. 99 తప్పులు చేసేవాడు కూడా శిశుపాలుడు ఆ విధంగానే శ్రీకృష్ణుడు గమనిస్తూనే ఉన్నాడు. అది 100వ తప్పు వచ్చేసరికి తన శిశుపాలుడి యొక్క పీక తెంపివేయబడింది. దానికి కారణం ఆ పాపం అనేది పండడం వల్లనే. మనం చేసినటువంటి జీవహింస విషయంలో నేను ఆహారం తీసుకుంటున్నాను, కోడిని తింటున్నాను, మేక తింటున్నాను, నాకు ఏం కావట్లేదు కదా అనుకుంటే అది ఇప్పటితో అయిపోయేది కదా. ఆ పాపం పండినప్పుడు దాని ఫలితం రోగం రూపంలో అనేక రకాలుగా అది మనకు ప్రతిఫలిస్తుంది అనే విషయాన్ని తెలియజేశారు సార్. గత కర్మ ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నాము, ఇప్పుడు చేసుకునేటువంటి కర్మ ఫలితాలు భవిష్యత్తులో అనుభవిస్తామని విషయాన్ని తెలియజేశారు సార్. అలాగే పురాణాల్లో రాక్షస దేవతలు జరిగినటువంటి యుద్ధ సందర్భాల్లో రాక్షసులు విజయం సాధించిన సందర్భంలో ఈ దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని అడిగినప్పుడు ఈ రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడని ఆ సందర్భంలో దేవతలు అడిగినప్పుడు వారి పాపం పండిన తర్వాత ఈ రాక్షసాల యొక్క పతనం జరుగుతుందనే విషయాన్ని విష్ణుమూర్తి ఆ దేవతలకు తెలియజేశారు సార్. అలాగే ఎలాంటి హింస చేస్తే అలాంటి ఫలితమే వస్తుంది. నరకవేయబడితే నరకబడతారు, విరగొట్టబడితే విరగబడతారు, హింసిస్తే హింసించబడతామని అలాగే చెప్పారు సార్. సృష్టిలో కొంచెం షార్ట్ కట్ చేయండి సార్. ఓకే సార్. మీరు ఎందుకంటే అన్ని రాసేశారు, అన్ని ఇప్పుడు చదివితే ఇంచుమించు మళ్ళీ మీకు అరగంట పడుతుంది. అయితే నేను టిక్ చేసిన కొన్ని చెప్తాను సార్. నీవు ఆశ్రయించవలసింది దైవాన్ని కాదు, దైవం ఏర్పాటు చేసిన ధర్మాన్ని. మనం ముఖ్యమైన పాయింట్ ఒకటి చాలు సార్. దైవాన్ని ఆశ్రయించడం కాదు, దైవం ఏర్పాటు చేస్తూ ధర్మాన్ని ఆశ్రయించాలి. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుందని. అలాగే మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, దేనికోసం వచ్చాము, మన లక్ష్యం ఏంటి, మన లక్ష్య ప్రణాళికలో జీవిస్తున్నాం అన్న విషయాన్ని కూడా విశ్లేషించుకోవాలనే విషయాన్ని తెలియదు సార్. కష్టపడితేనే కష్టాల నుంచి బయటపడతాం, కష్టపడకుండా కష్టాల నుంచి బయటపడలేమన్న విషయాన్ని ఒకటి. అలాగే సార్ పాపాలు చేయకుండా ఉండాలంటే మనశుద్ధి చేసుకోవాలి. మనశుద్ధి చేసుకోవాలంటే తీవ్ర ధ్యాన సాధన, సాత్విక ఆహారం అనేది చాలా ముఖ్యం అని చెప్పారు సార్. ఓకే ఫ్రెండ్స్. అలాగే వెంకన్న గారు మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడండి సార్. ఉండండి. సుభాషిణి గారు సార్. సుభాషిణి అడ్వకేట్ అనుకుంటా ఆవిడ. సుభాషిణి గారు ఆవిడ మాట్లాడమనండి. మేడం మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడు మేడం. మాట్లాడండి మేడం. నమస్తే సార్. నమస్తే సార్ మీరు చక్కగా చెప్పారు సార్. పాపం చేస్తే వెంటనే ఫలితం కనపడదు, పాపం పండాలి, పండితేనే కదా. దానికి ఎగ్జాంపుల్ శిశుపాలుడి గురించి చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. అది కాకుండా కూడా మళ్ళీ ఏంటంటే పరనింద మహాపాపం అనేటువంటి దాని గురించి, అంటే నేను పరనింద అని చెప్తున్నా అంటే మనం ఎప్పుడూ కూడా ఇతరులని నిందిస్తూనే ఉండడం అనేటువంటిది చేస్తే మనకి కూడా పాపం వస్తుంది అనేటువంటి చెప్పారు సార్. ఇంకా మాంసాహారము వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క పార్ట్ గురించి, ఒక్కొక్క పార్ట్ మాకు ఇష్టము అని చెప్పేసి వాళ్ళు నాకు తింటారు కదా, ఆ అవయవానికే మీకు రోగం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తలకాయ కావాలనుకుంటారు, తలనొప్పి, అలాగా ఒక్కొక్క పార్ట్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఆ భాగంలో రోగం వస్తుంది అనేటువంటి చాలా బాగా చెప్పారు. చెప్పండి సార్. అది కాకుండా కూడా మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, దేనికి ఆయన కాపాడండి అని చెప్పేసి అనడానికి వెంకటేశ్వర స్వామి ఏం చెప్పి ధర్మో రక్షతి రక్షితః అని చెప్పానన్నారు. కాబట్టి ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది అనేటువంటి ఎగ్జాంపుల్ చాలా బాగా చెప్పారు సార్. నిజంగా అది కరెక్ట్ సార్. మళ్ళీ ఇంకొకరి కోసం కాదు ధ్యానం చేయండి. ధ్యానం చేయడం అనేది గంటలు కూర్చోవడం కాదు, తీవ్ర సాధన అంటే కాన్సన్ట్రేట్ అనేటువంటి దానికోసం బాగా చెప్పారు సార్. అదే మీరు ఎన్ని గంటలు కూర్చున్నా కూడా ఆలోచన రహిత స్థితిలో కూర్చుంటే ఇంతసేపైనా కూర్చుంది అని ఎప్పుడైతే భావన కలుగుతుందో
అది కరెక్ట్ అయినటువంటి సాధన. చాలా బాగా చెప్పారు సార్. నాకు ఇంత మటుకు కలగలేదు సార్. నేను మీరు చెప్పినట్టుగానే కూర్చుంటున్నాను. తీవ్ర సాధన ఈ సంవత్సర కాలంలో, అంటే పోయిన సంవత్సరం సార్ మీరు నన్ను గ్రూప్ లో జాయిన్ చేశారు. మీకు గుర్తుందో లేదో, నేను మీకు ఫోన్ చేశాను. అప్పుడు మీరు గ్రూప్ లో నన్ను జాయిన్ చేశారు. అప్పటి నుంచి 3 సార్లు ఏమో నాకు అలా కలిగింది భావన. అంతేగాని కలగలేదు సార్. నిజంగా నేను దానికోసం కృషి చేస్తూనే ఉంటాను సార్. తప్పకుండా చేస్తాను సార్. నేను మాత్రం నాకు ఈ మధ్య కాలంలో ఒక నెల 2 నెలలు చాలా కష్టాలు పడ్డాను సార్. ఎందుకు కష్టాలు పడ్డానో నాకైతే తెలియదు సార్. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ధ్యానాన్ని మాత్రం వదలలేదు సార్. నేను ఖచ్చితంగా ధ్యానం చేస్తూనే ఉన్నాను. సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాను సార్. చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. మీ స్పీచ్ తోటి ధైర్యం కూడా వచ్చింది సార్. చాలా సమస్యలు ఎదుర్కొన్నాను నేను. చాలా సమస్యలు, చాలా కష్టాలు పడుతూనే ఉన్నాను సార్. ఎప్పుడో ఒక్క నిమిషంలో కొంచెం సంతోషం వస్తుంది సార్. కానీ నేను మీరు చెప్పిన ఆ రోజు సంవత్సరం నుంచి నేను సాధన వదలలేదు సార్. తప్పకుండా సాధన చేస్తూనే ఉన్నాను. మీరు చెప్పినట్టు బుక్స్ తెప్పించుకున్నాను సార్. అది సరిగ్గా చదవలేకపోతున్నాను. చదవాలి సార్. చదివితే ఖచ్చితంగా నాకు సాధ్యమైనంత వరకు నేను చెప్తూనే ఉన్నాను సార్. మా అపార్ట్మెంట్ లో కూడా నేను రేపు సండే నుంచి అందరినీ రమ్మని చెప్పాను. నాకు చేతనైనటువంటి చీమంతా తెలిసినటువంటి దాన్ని నేను వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అయితే జూమ్ క్లాసెస్ లో చాలా ఉన్నాను సార్. ఇప్పుడైతే ఎకనామికల్ గా కూడా చాలా దెబ్బతిన్నాను సార్. కానీ ధ్యానం వదలలేదు. ఆలోచన రహిత స్థితి కోసం పాటుపడుతున్నాను సార్. మీరు చెప్పినట్టు గైడ్ మెడిటేషన్ చేస్తున్నాను సార్. రాంగ్, అదే రాంగ్ అనేది ఇప్పుడే తెలిసింది సార్ నాకు. ఆ గైడ్ మెడిటేషన్ అవును సార్. ఏం ఉపయోగం లేదు, వేస్ట్. సంవత్సరం వేస్ట్. సంవత్సరం చేయలేదు సార్. సంవత్సరం ఇది మౌనమే చేస్తున్నాను సార్. మన గ్రూప్ లోనే చేస్తున్నాను. కరెక్ట్ గా ఒక 20 డేస్ నుంచి అది మీ గైడ్ మెడిటేషన్ సార్. అది రేపటి నుంచి ఇంకా నేను అది మానేస్తాను సార్. అది పొద్దున్నే మనకి జాయిన్ అవ్వండి, సరిపోద్ది. శ్రీకాంత్ సార్ చెప్పారు సార్. అదే జాయిన్ అవుతున్నాను సార్. నేను రేపటి నుంచి అదే జాయిన్ అవుతాను సార్. మార్నింగ్ 4కి 4:30కి జాయిన్ అవ్వండి, సరిపోద్ది. ఓకే సార్. అదే రిలాక్స్ అవుతారు. ఇంకొక ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, శాశ్వతం కాదు, ఏ కష్టాలు శాశ్వతం కాదు, భోగాలు శాశ్వతం కాదు. కనీసం ఎక్కడి నుంచైనా మీ లైఫ్ సరి చేసుకోండి. కొన్నాళ్ళకి మీ భవిష్యత్తు మారుతుంది. మనం ఏడుతూ కూర్చోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. చేసుకున్నదే అనిపిస్తాం. సరి చేసుకోవడమే ఆయన చేసుకోవాల్సింది. రేపు మార్నింగ్ జాయిన్ అవ్వండి. ఈ గైడింగ్ల వల్ల ఏం లేదు, ఊరికే సాటిస్ఫాక్షన్ కానీ రిజల్ట్ ఉండదు. అంతే సార్. ఇంకా చాలా చెప్పాలనిపిస్తుంది. సర్లేండి, తర్వాత చెప్తురు కానిలేండి, చాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ నాకు వాసు గారు ఏమైనా కొన్ని మాటలు చెప్తే బాగుంటుందేమో అనిపించింది. వాసు సార్ అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే సార్. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, ఇది ఎప్పటి నుంచో అనాదిగా వస్తుంది సార్. కానీ మనం కొత్తగా చెప్పుకోవాలంటే జూములందు తటవర్తి వారి జూము వేరయ్యా అని చెప్పుకోవాలి సార్. ఎందుకంటే ఆత్మ జ్ఞానం అనేది కావాలంటే మనకి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరకదు ఇంకా. ఎందుకంటే అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ ఆత్మజ్ఞానం కావాలి, తెలుసుకోవాలి అంటే, అతి త్వరగా ఎన్లైటన్మెంట్ స్థితికి చేరుకోవాలంటే ఇక్కడికే రావాలి. ఇంకా వేరే మార్గమే లేదు. ఎందుకంటే చెప్తున్నాను, 15 ఇయర్స్ నుంచి ధ్యానంలో ఉన్నాను. ఈ 15 సంవత్సరాలలో నేను ఎంత నేర్చుకున్నానో అంతకంటే ఎక్కువ డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల నేను పొందిన ఆత్మజ్ఞానం చాలా అద్భుతం. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఈ రోజు మార్నింగ్ కనిగిరి పిఎస్ఎస్ఎం వాళ్ళు 41 డేస్ ప్రోగ్రామ్ ఉంటే ఈ రోజు వాళ్ళ జూమ్ లోకి ఇన్వైట్ చేశారు సార్.
సైలెంట్ మెడిటేషన్ చేయించాను, దాని ఇంపార్టెన్స్ చెప్పాను. ఒక్క మేడం ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్. ఆ మేడం ఏమన్నారంటే, సార్ ఇన్ని రోజుల నుంచి నేను ఎప్పుడో ఇంతకు ముందు సైలెంట్ మెడిటేషన్ చేసేదాన్ని. రీసెంట్ గా వీళ్ళు మ్యూజిక్ మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా శ్వాస మీద ధ్యాస పెట్టచ్చు, అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి అంటే, ఆమె మాటలో చెప్తాను సార్, నా బొంద మ్యూజిక్ పెట్టుకొని చేస్తే నేను ధ్యానం చేస్తున్నానా లేకపోతే ఇంకేం చేస్తున్నానా అసలు నాకు ఏం కుదరట్లేదు, ఏం అర్థం కావట్లేదు. కానీ ఈ రోజు మీరు ఇచ్చిన క్లారిఫికేషన్ తో నాకున్న బూజు మొత్తం వదిలిపోయింది సార్. ఆ మ్యూజిక్ మెడిటేషన్ అనేదే రాంగ్ అని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది. కానీ ఈ రోజు మీరు చెప్పిన దాంతో క్లారిటీ వచ్చింది. కాబట్టి మేము కూడా ఈ సైలెంట్ మెడిటేషన్ నే ఫాలో అవుతాం. ఈ రోజు మీరు చేపించిన సైలెంట్ మెడిటేషన్ కూడా మాకు దాని యొక్క వేరియేషన్ అనేది అర్థమైందని చెప్పేసి ఈరోజు ఆ జూమ్ లో వాళ్ళు చెప్పారు సార్. ఆ జూమ్ లో వాళ్ళందరినీ కూడా మన ఈ రోజు ఆ గ్రూప్ లో యాడ్ చేసాం సార్, మన గ్రూప్ లో. సో అంటే ఇవాళ మనం ఆత్మజ్ఞాన స్థితికి చేరాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ అసలైన మార్గం ఏదైనా ఉంది అంటే చక్రవర్తి గారిది అని చెప్పేసి రీసెంట్ గా పత్రిసారే చెప్పడం జరిగింది. జస్ట్ ఒక 30వ తారీఖు అనుకుంటా. దాని తర్వాత కూడా అందరికీ మెసేజ్ పంపించారు ఏంటంటే, అమితాబ్ బచ్చన్ బిఫోర్ షోలో మూవీ, ఆఫ్టర్ షోలో మూవీ ఆ యొక్క సిచ్యుయేషన్ ఎలా ఉందో, బిఫోర్ చక్రవర్తి రాఘవరావు గారు పిఎస్ఎస్ఎం, ఆఫ్టర్ చక్రవర్తి గారి పిఎస్ఎస్ఎం ఎలా ఉందనేది మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గా చూపించారు. అంటే ఏ స్థాయిలో ఉన్నారు, ఒక బ్రహ్మర్షి స్థాయికి ఎదిగినా కానీ ఒక జూమ్ క్లాస్ లోకి ఇన్వైట్ చేశారంటే ఆ జూమ్ లోకి ఎంత మంది వస్తున్నారు అనే క్వశ్చన్ ఏ రోజు లేదు. ఇందులో 5 ఉన్నా కానీ వచ్చి సార్ తాను ఇవ్వాల్సిన జ్ఞానాన్ని అందిస్తారు. అలాగే ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. ప్రతి నగరంలో కానీ, ప్రతి పట్టణంలో, ప్రతి జిల్లాలో ఎక్కడ చూసినా కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉంటాయి. అందరూ అన్ని వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి తిరుపతికి వెళ్తేనే అక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అదే విధంగా మరి చక్రవర్తి గారు ఇందాక చెప్పారు, ఆర్మూర్లో కానీ, అచ్చంపేటలో కానీ, మిర్యాలగూడలో కానీ, గుంటూరులో కానీ, ఇక్కడ ఈ అన్ని చోట్ల 3 days వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నా కానీ భీమవరం వెళ్ళి అక్కడ 3 days క్లాసెస్ చేస్తేనే ఆ ఎనర్జీస్ డిఫరెంట్. ఎందుకంటే 18 years నుంచి అక్కడ ఒకే వెన్యూలో అద్భుతంగా 3 days క్లాసెస్ జరుగుతున్నాయంటే ఎంత అద్భుతమో చూడండి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి నేను ఈ 6 నెలల్లో నేను తెలుసుకున్న జ్ఞానం, నేను పొందిన ఆ యొక్క ఆత్మజ్ఞానం కానీ, ఆనందం కానీ, అంతకుముందు నేను ఏ జూమ్ లో నేను ప్రోగ్రామ్ చేసినా, ఎక్కడ క్లాస్ చెప్పినా కానీ ఆ క్లాస్ మొత్తం కూడా నా యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్, అంటే నేను ధ్యానం ద్వారా క్యాన్సర్ పోగొట్టుకున్నాను అనే విషయాన్ని హైలైట్ గా చేసి గంట కాదు 2 గంటలు కూడా ఆపకుండా చెప్పేవాడిని. అప్పుడు నేను అది గొప్ప అనుకున్నాను. కానీ ఏ రోజైతే నేను ఈ యొక్క జూమ్ లోకి వచ్చిందో ఆ రోజు తెలుసుకున్నాను, ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానం కోసమే చేయాలి. ఆత్మజ్ఞానం తెలుసుకుంటే, అది తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా దాన్నే పంచాలని చెప్పేసి మరి రాఘవరావు సార్ ద్వారా తెలుసుకున్న తర్వాత నేను ఏ ప్రోగ్రామ్ లో కూడా ఇంకా నేను ఆ యొక్క ఆత్మజ్ఞానానికి సంబంధించిన సబ్జెక్టే కానీ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా కావాలి అన్నప్పుడు దాని చిన్న ఒక పార్ట్ గా చూస్తే ఒక 5 minutes, అంటే ధ్యానం ద్వారా ఏదైనా సాధ్యమే, క్యాన్సర్ కూడా పోగొట్టుకోవచ్చు అనే విషయాన్ని నేను చెప్పుకుంటూ రావడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి మరి సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఉదయం 4 గంటలకి లేచి స్నానం చేసి ధ్యానంలో కూర్చుంటే దాన్ని కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు అమ్మగారు రాజలక్ష్మి మేడం గారు. ఏంటంటే మనం నైట్ పడుకున్న తర్వాత ఆ బాడీలో ఉన్న ఆ యొక్క కణాలు అవన్నీ కూడా తమోగుణంలో ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఉదయం లేవగానే స్నానం చేస్తే ఏమవుతుందంటే ఆ కణాలన్నీ కూడా సత్వగుణంలోకి వస్తాయి. కాబట్టి ఆ స్నానం చేసి ధ్యానంలో కూర్చుంటే అద్భుతమైన వైబ్రేషన్స్ ఉంటాయని చెప్పేసి అమ్మగారు చెప్పడం జరిగింది. ఇవన్నీ మనం ఎప్పుడైతే తూచా తప్పకుండా మనం పాటిస్తామో, ఎప్పుడైతే మన జీవితంలో మనం ఆచరిస్తామో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మర్షి స్థాయికి వెళ్తారు, పితామహుడి స్థాయికి వెళ్ళగలరు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని నాకు అందించిన మీకు నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సింధూరా, థ్యాంక్ యూ సార్. సింధూరా చూడండి శ్రీనివాస్ గారు. సార్ సింధూరా మేడం. లేదు సార్. సింధూరా వెళ్ళిపోయిందా? చూడమ్మా సుధారాణి మాట్లాడు.
ఉన్నారు గెలాక్సీ, మీకు కనపడట్లేదు. మేడం అన్మ్యూట్ చేసుకోండి. అప్పుడు పేరు సుధాకర్. నమస్తే సార్. చెప్పమ్మా. క్లాస్ చాలా అద్భుతంగా చెప్పారు సార్. మనం ధ్యానంలోకి రాకముందు అందరూ చేస్తున్నారని పూజలు చేయటం, అందరూ చెప్పారని, అందరూ తింటున్నారని మాంసం నాన్ వెజ్ తింటాం అనేది చేశాను సార్. ఎప్పుడైతే ధ్యానంలోకి పత్రిసార్ ద్వారా ధ్యానంలోకి వచ్చామో, ధ్యానం పూజలు, విగ్రహంలో భగవంతుడు లేడు, మన దేహంలోనే భగవంతుడు ఉన్నాడు, నేనే ఆ భగవంతుణ్ణి అని చెప్పేసి ఆ సత్యాన్ని తెలుసుకున్నాం సార్. ఇంకా ఇప్పుడు మీ జూమ్ క్లాసులకు వచ్చే, నేను 10 years నుంచి ధ్యానం చేస్తున్నా సార్, సైలెంట్ మెడిటేషన్ చేస్తున్నాం. కానీ ఈ జూమ్ లోకి వచ్చిందట అసలు భీమవరం క్లాస్ మహా అద్భుతం సార్. అసలు ఏంటంటే అసలు అక్కడికి వెళ్తూనే మనం సైలెంట్, అంటే ఒక్క థాట్ కూడా లేకుండా, ఎంత సాధన, అసలు వేరే పనులేమి ఉండదు, చక్కగా ధ్యానం, సజ్జన సాంగత్యం క్లాసు ఇదే జరుగుతా ఎంతో అద్భుతంగా 3 రోజులు కూడా అసలు థాట్లెస్ స్టేజ్ లో ఉండటం జరిగింది సార్. ఇంకా జూమ్ క్లాస్ లో రోజు మార్నింగ్ మెడిటేషన్ ఎంత అద్భుతంగా, అంటే మాకు ఈ 3 నెలల కాలంలో ఎంత మార్పు అనేది బాగా తెలుస్తుంది సార్ ధ్యానంలో కూడా. ఇంకా ప్రవర్తనలో ఏ ప్రవర్తన మారటం లేదని చెప్పేసి నేను నాలో విచారణ చేసుకొని మీ జూమ్ లోకి జాయిన్ అయ్యాను. ఆ ప్రవర్తన అనేది చాలా మార్పు. ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం అంటే అంత అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఎంతో మార్పు వచ్చింది సార్. నేను ప్రతి ఒక్కరికి కూడా ఏ నెంబర్ ఎవరు వాట్సాప్ చేసినా, ఎవరు మెసేజ్ చేసినా ముందు మీ ఈ లింక్లు తటవర్తి మెసేజెస్ ప్రతి ఒక్కరికి పంపుతున్నారు సార్. ఎందుకంటే ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరికి అందాలి ఇది అనే ఉద్దేశంతో అసలు చాలా మిస్ అయిపోయాం. ఈ అవకాశాన్ని మిస్ చేయకూడదు, అందరికి అందాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మెసేజ్ పంపుతున్నాను సార్. నేను ఈ జూమ్ సెషన్ లో ఉన్న మాస్టర్స్ అందరికి నేను తెలియజేస్తుందంటే ప్రతి ఒక్కరి అద్భుతమైన అవకాశాన్ని, ఇది మనకు అద్భుతమైన అవకాశం. ఇంట్లో ఉండి మన ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం, సేవ, స్వాధ్యాయం ఎన్ని అద్భుతంగా మనం ఏది చేస్తే అన్ని దొరుకుతాయో, ఈ మన సొసైటీలో మొత్తం కూడా ఒక్క ఆత్మజ్ఞానం అందేది ఒక్క ఈ జూమ్ సెషన్ లోనే సార్ ద్వారా అందుతుంది. ఏదైతే మనం దాన్ని పట్టుకుంటే మిగతావన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటుంది ఏంటంటే అందరూ జూమ్ క్లాస్ కి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాలి. అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మా. సార్ శ్రీనివాస్ గారు సార్ చూడండి, మన వాళ్ళందరినీ మాట్లాడమండి. అనసూయ గారు ఉన్నారు, పంపాపతి గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. వెంకన్న గారు నమస్కారం సార్. ధ్యాన మిత్రులందరికీ కూడా నమస్కారం సార్. సార్ ఇవాళ మీరు కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు సార్. ఎవరు ఎటువంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాలే పొందుతారన్నారు. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నాను. ధ్యాన స్థితిలో ఉండటం ముఖ్యం అని చెప్పారు. ఇవన్నీ చాలా అద్భుతం సార్. అయితే నాది ఒక చిన్న సందేహం సార్. అయితే కర్మలు, మనం ఏ కర్మలు చేస్తే అలాంటి ఫలితమే పొందుతాం అన్నారు. మన కర్మలు, తల్లిదండ్రుల కర్మలు కూడా పిల్లలకి వాటి ఫలితాలు ఉంటాయా? నెక్స్ట్ చిన్నప్పుడే, పసిపిల్లలుగా ఉన్నప్పుడే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. అది ఏ కర్మలు చేయకుండానే అలాంటి వ్యాధులు వస్తుంటాయి. దానికి కారణం ఏంటో ఇప్పుడు ఎవడు చేసిన కర్మలు వాడియే. కబీర్ సాబ్ కూడా చెప్పారు, ఏ చెయ్యి కర్మలను ఆచరిస్తుందో ఆ చెయ్యే అనుభవిస్తుంది. మనకి వాల్మీకి మహర్షి స్టోరీ చూస్తే మీకు తెలుస్తుంది. హత్యలో అవి చేస్తూ ఉంటే నారదుడు ఎదురయ్యి, ఎందుకు చేస్తున్నావు అంటే నా పెళ్ళాన్ని పోషించడానికి అన్నాడు. అలాగే వెళ్ళి అడుగు, నీ పాపంలో ఆవిడైనా వాటా పంచుకుంటుందా అంటే ఆవిడ అడిగితే నాకేం సంబంధం లేదని. అంటే ఎవడు చేశాడు? వాల్మీకి చేశాడు. ఎవడి కోసం చేసినా చేసినోడికి వర్తిస్తుంది. అర్థమైందమ్మా? అది తర్వాత ఇంకోటి ఏమడిగో, ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఏంటంటే, అది వాళ్ళు పుట్టారు, పుట్టి అందులో ఉంటారు, పుట్టి కుష్ఠరోగులు ఉంటారు, పుట్టి ఇలా ఉంటారు.
అవును. అవిటి వాళ్ళు ఉంటారు, మెంటల్లీ రిటార్డ్ ఉంటారు. అన్ని గత జన్మలో చేసుకున్నాం అన్నమాట. అంత బాగా పెద్ద జన్మలు చాలా చిన్నప్పటి నుంచే అలా వచ్చినాయి అంటే గతంలో బాగా పాప పంకిలమైన జీవితం అన్నమాట. ఇంకా జన్మంతా తెగ ఆ జంతువులను తినడం, వీటిని తినడం, ఆడిని బాధించడం, వీడిని బాధించడం, ఇంకాడికి ఇంకో పని లేదు. అలా జీవించిన వాడు ఒక జన్మంతా ఈ హింస ఇవన్నీ చేస్తే ఇంకొక జన్మ అంతా అనుభవించాలి. అందుకే పుట్టగానే అలాంటి బాధలు వస్తాయి. అది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. వెంకయ్య గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. చెప్పండి సార్ వెంకన్న గారు. సార్ మీ వాయిస్ సరిగా రావట్లేదు వెంకన్న సార్. సౌండ్ పెంచండి. చెప్పండి సార్. మనకు పాపాలు అంటే ఎందుకు ఈ మనము కష్టపడుతున్నాం, ఈ కర్మలో మనకు దుఃఖం ఎందుకు వస్తుందని చెప్పారు. దుఃఖాలు పోవాలంటే ఏం చేయాలనే విషయాలు కూడా చక్కగా చెప్పారు. మార్నింగ్ కూడా నేను అమ్మగారి క్లాస్ వింటున్నాను. అమ్మగారు కూడా చెప్పారు, మీరు అన్నట్టుగా ఇద్దరు ఉంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడతారు, వాడి చెడు గురించి మాట్లాడతారు. అలాగే అమ్మగారు కూడా ఏం చెప్పారంటే ఒక వ్యక్తిలో 99 తప్పులున్నా ఏదైతే మంచి ఉంటుందో ఆ మంచి దాన్ని మేము సూచనలుగా పాటిస్తూ రోజు మీ సూచనలు పాటిస్తూ జీవితాన్ని ముందుకు తీసుకుపోతామని. అలాగే ధ్యానంలో మాకు కొంత సమస్య ఏంటంటే 1/2 అవర్ కూడా కూర్చోలేకపోతున్నాం సార్. అంటే కొత్త కావచ్చు, కొంతసేపు కాగానే నడువు ఇట్లా ప్రాబ్లం అవుతుంది. సాధన చేస్తుంటే వస్తుందా మరి, లేకపోతే ఏమైనా సమస్యలు ఉంటే కూడా చెప్పండి. 1/2 అవర్ కూడా ఎక్కువ. మీరు మార్నింగ్ 4-4:30కి జాయిన్ అవుతున్నారా? అవుతున్నాం కానీ అరగంట కంటే ఎక్కువ కూర్చోలేకపోతున్నాం సార్. లేదు లేదు, మీరు పని చేయండి, ఆ కుర్చీ ఏదో కంఫర్టబుల్ సీట్ వేసుకోండి. సోఫా కుర్చీ లేకపోతే మంచమో ఏదో ఒకటి వెనకాల టిక్కాలు అవి పెట్టుకోవడమో, పిల్లోస్ కంఫర్ట్ గా కూర్చోండి. కష్టపడండి కొన్నాళ్ళు. అరగంట కూర్చుంటున్నారు, ఇంకొక 10 నిమిషాలు పావు గంట మీరు ఏంటంటే కష్టపడి కళ్ళు తెరవకండి. తర్వాత ఇంకా మరీ ఇంకా ఉండలేకపోతే కళ్ళు తెరిచేయండి. తెరిచేసి ఓ 10 నిమిషాలు పోయాక మళ్ళీ కూర్చోండి. కాసేపు అటు ఇటు తిరగడమో, లేకపోతే ఏదో టీ తాగడమో, లేకపోతే ఇంకోటి తాగి మళ్ళీ కూర్చోండి. అలా ప్రాక్టీస్ చేస్తే అరగంటది 30 గంట అవుతుంది, 30 గంటది గంట అవుతుంది, గంటది 2 గంటలు, 2 గంటల 3-4 గంటలు కూడా వెళ్ళిపోతారు. దానికోసమే మేము భీమవరం 3 రోజుల క్లాస్ పెట్టేది. 3 రోజులు క్లాస్కి అటెండ్ అయినాడు, ఒక్క క్లాస్కి అటెండ్ అయినా 3 గంటలు ఈజీగా కూర్చుంటాడు. దానికి కారణాలు కూడా చెప్పాను నేను. నేను ధ్యానం మీద 35 టాపిక్లు చెప్పాను. మీరు 10-11 టాపిక్లు వినండి. నేను లింక్ ఒకటి పెట్టాను నాది. ఆ లింక్లో ధ్యానం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 దాకా చూడాలి. మీరు చూస్తే అప్పుడు మీకు ఎన్ని అర్థమవుతాయి అన్నమాట, దానికి రీజన్స్ అయ్యి అన్ని. వెంకన్న సార్ నిన్న వచ్చింది ఆ గ్రూప్ లో 100 వీడియోస్ లింక్. వీలు తీసుకొని అప్లోడ్ చూస్తూ ఉండండి. నిన్న గ్రూప్ లో వచ్చింది ఆ లింక్. ఓకే సార్. చూడండి, ముత్యం గారు ఉన్నారు. వెంకట గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్, అందరికీ నమస్తే. నమస్తే చెప్పండి సార్. సార్ మీరు చెప్పిన క్లాస్ బాగుంది సార్. అక్కడ లేని మూడో వ్యక్తి గురించి నెగిటివ్ గా మాట్లాడకూడదు, పాజిటివ్ గా ఎంతైనా మాట్లాడచ్చు అనేది బాగా. చెప్పండి సార్.
సార్ నిత్యం గారు మాట్లాడండి. వాయిస్ రావట్లేదు వెంకట నిత్యం గారు. అది అన్మ్యూట్ చేసుకోమనండి. అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్. మాట్లాడండి. చెప్పండి సార్. మాట్లాడండి. అందరికీ నమస్తే సార్. మీరు చెప్పిన పాయింట్స్ ఈరోజు అక్కడ లేని మూడో వ్యక్తి గురించి నెగిటివ్ గా మాట్లాడటం అనేది చాలా హీనమైంది అనే పాయింట్ నాకు బాగా నచ్చింది సార్. ప్రజెంట్ సొసైటీలో ఎక్కువ మంది దాన్ని ఫాలో అయితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం సార్. సరే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. చూడండి పంపాపతి గారు, రమేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నేటి సబ్జెక్ట్ వచ్చేసి సార్ మనం కర్మల గురించి చెప్పినారు సార్. మనం చేసే పుణ్యకర్మలు పాపకర్మ గురించి చెప్పినారు. పుణ్యకర్మలు అంటే మనం ఎవరికైనా మంచి చేయడం, దానం చేయడం, సేవ చేయడం, సజ్జన సాంగత్యం కానీ ఎవరిని హింసించకుండా వారికి ఎటువంటి బాధ లేకుండా మనం అనుభవించే జీవితం అది ఉంటే మన పుణ్య జీవితం అవుతాం. అది కాకుండా వాళ్ళని కష్టపెట్టడము, హింసించడం, కొట్టడము, తిట్టడము, ఏ జీవికైనా హాని కలిగించడం ఇటువంటి ఏ కర్మలైనా కానీ పాప కర్మల కిందికి వస్తాయి. అటువంటి కర్మలు చేసినప్పుడు ఆ ఫలితం అనేది వెంటనే రాదు. ఆ ఫలితము దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా మనం అనుభవిస్తాం అని చెప్పినారు. మరి ఈ పాపాలన్నీ చేయడానికి ముఖ్య కారణం మన మనస్సు అనేది మలినంగా ఉండడం. ఈ మనసు మలినం ఎందుకు ఉంటుంది అంటే మరి ఆ మనసును మనం శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి చేసుకోవాలి అంటే ఎలా శుద్ధి చేసుకోవాలంటే దాన్ని ధ్యానంతోనే చేసుకోవాలి. ధ్యానం చేయాలి అంటే మనం దాంట్లో మనకు రెండు ఉన్నాయి. తమో రజగుణం కలిగినటువంటి ఆహార పదార్థాలను నిషేధించాలి, శాకాహార పదార్థాలను తినాలి. అదేవిధంగా తీవ్రమైన సాధన చేయాలి, ధ్యాన సాధన తీవ్రం అంటే ఎన్ని గంటలు కూర్చున్నాం కాదు, ఎంతసేపు ధ్యాన స్థితిలో కూర్చున్నాం అనేది ముఖ్యం. అటువంటి స్థితిని మనం ఎంత అయితే ధ్యానం చేస్తామో అప్పుడే మనం ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతామని చెప్పినాం సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. పంపాపతి గారు. థ్యాంక్ యూ సార్. పాంపాటి శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు చెప్పిన క్లాస్ లో అద్భుతంగా ఉంది. ధ్యానం అనేది ఎన్ని గంటలు చేస్తే కాదు, ఎన్ని గంటలు చేయగలిగినాం అనేది అదొకటి. తర్వాత మనం డబ్బు కోసం పరిగెత్తడం కంటే ఎంత పరిగెత్తినా కూడా డబ్బు వలన ఏది సాధ్యం కాదు. అది కొంతవరకు అనేది కూడా బాగుంది సార్ మీకు చెప్పిన టాపిక్ లో. ఇది నేను కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు సార్. కర్మ సిద్ధాంతం కూడా బాగుంది, నేను పాటిస్తున్నాను సార్. కొద్ది మార్పులు చేసుకుంటున్నాను. రోజు ఉదయం ధ్యానం చేస్తాను సార్. నేను రోజు 2 గంటలు మార్నింగ్ 4:30, 5 అట్లా లేస్తాను. 6:30 వరకు చేస్తాను సార్. సార్ మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఓకే సార్. అయితే సార్ చెప్తున్నాడు ఎలాగా చేస్తున్నారు కదా. చేస్తున్నాను సార్. అదే కాస్త ఆన్ చేసి వీడియో ఆన్ చేసి కూర్చోండి. వీడియో వెళ్ళలేదు సార్, సైలెంట్ గా వచ్చి పిరమిడ్ లో కూర్చుంటాను. అలా కాదు మనం గ్రూప్ అందులో కూర్చొని అందులో చేద్దాం. ఓకే సార్. ఆన్ చేసి పెడతాను సార్. అది ఆన్ చేసి వీడియో కూడా ఆన్ చేసి కూర్చోండి 2 గంటలు. ఓకే సార్. అది కరెక్ట్ మెడిటేషన్. ఇంకొకటి సార్, పొద్దున్నే స్నానం చేసి అదొకటి క్లారిఫికేషన్ రావాలా సార్? ఖచ్చితంగా. ఎందుకంటే మన కణాలన్నీ ఇన్యాక్టివ్ అయిపోతాయి. అదొకటి డౌట్ ఉంది సార్. అందుకే కొంచెం బద్ధకం అది ఉంటుంది. ఎప్పుడైతే మీరు స్నానం చేస్తారో ఇన్యాక్టివ్ గా ఉన్న కణాలన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. ఓకే మామూలుగా లేచి ఫ్రెష్ అప్ అయి కూర్చుంటున్నాను సార్ రోజు. సరిపోదు. ఈ తేడా చూసుకోండి, మీకే తెలుస్తుంది, నేను చెప్పక్కర్లేదు. రేపటి నుంచి పాటిస్తాను సార్. అవసరం అవుతే ఇంకో 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు. ఓకే సార్. మామూలుగా లేస్తాను సార్ నేను. అదే లేచి 4:30 కూర్చోండి. లేదు 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు. అది నేను. ఓకే థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. నమస్తే. శ్రీనివాస్ గారు. అశ్విని కుమార్ ఉన్నారు చూడండి, అనకాపల్లి.
సార్ శ్రీనివాస్ సార్ గారు అన్మ్యూట్ చేసుకోండి అంటే సార్. విజయదుర్గ అని ఉంది పేరు. విజయదుర్గ, ఓకే, అన్మ్యూట్ చేసుకుంటారు. సార్ నమస్తే అండి. చెప్పండి సార్. ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. మనం ఇప్పుడు అనుభవించే బాధల గురించి బాధపడిన ఉపయోగం ఏమి లేదు. మనం చేసుకున్న కర్మలే మనం అనుభవించాల్సి వస్తుంది. ఇంకా మనం సంపాదించవలసింది ఏమైనా ఉంటే ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే అది తర్వాత పనికొస్తుంది. ధ్యానం అనేది తీవ్ర సాధన అనేది క్వాలిటీ ధ్యానం చేయాలి, క్వాంటిటీ ధ్యానం కాదు. ఎన్ని గంటలు కూర్చుంటాం అనేది కాదు, ఎంతసేపు చేసాము ధ్యాన స్థితిలో ఎంతసేపు ఉన్నాం అనేది క్వాలిటీ ధ్యానం అవుతుంది. ఈ ఆత్మజ్ఞానం పుస్తకాలు చదవాలి. స్వాధ్యాయం అంటే ఆత్మజ్ఞానం కలిగిన పుస్తకాలు చదవాలి, లేదంటే ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు రాసిన పుస్తకాలు చదవాలి. అలా మన పత్రిజీ గారు కానీ రాఘవరావు గారు రాసిన పుస్తకాలు చదవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఇక్కడ సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలిసిన వాళ్ళతోనే సాంగత్యం చేయాలి. సత్యం అంటే ఆత్మే సత్యం అని తెలుసుకోవాలి. ఆత్మే పరమాత్మ, ఆత్మే సత్యం అని తెలుసుకున్న వాళ్ళతో సాంగత్యం చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. సేవ అనేది కూడా అలా చేయాలి. ఆత్మ గురించి చేయాలి. మనకి ఏ విధంగా ధనం పరంగా కానీ శక్తి పరంగా కానీ జ్ఞానం పంచడం ద్వారా కానీ ఆత్మజ్ఞానానికి సంబంధించిన పనులు ఈ 4 చేయాలి. ఈ ధ్యానం అనేది గైడింగ్ మెడిటేషన్ అనేది చేయడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇది ఏంటంటే మనం ఎదుటి వారికి ఇన్ని గంటలు చేసామని చెప్పుకోవడం తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఈ గైడింగ్ మెడిటేషన్ ఎలా ఉంటుందంటే మనం ఇంట్లో కూర్చొని ఒక సినిమా చూస్తూ పాటలు వేసుకొని పడుకున్నా సరే అదే విశ్రాంతి దొరుకుతుంది తప్పించి మెడిటేషన్ యొక్క ఉపయోగం అయితే అది కాదు. ధ్యానం అనేది ఏమిటంటే ఆరోగ్యం కోసమో దేహ లాభాల కోసమో భోగం కోసమో కాదు, ఆత్మే పరమాత్మ అని తెలుసుకోవడానికి ప్రత్యేకమైన మార్గము. ఇది తెలుసుకొని ప్రవర్తించాలి ప్రతి ఒక్కరు. బాగుంది సార్. గురుగారు అశ్విని కుమార్ గారు. తర్వాత ఐఫోన్ చూడండి ఎవరు. ఐఫోన్ గారు అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడమనండి. ఐఫోన్ జి వెంకటేష్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. జి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే. ఈ యొక్క క్లాస్ నిర్వహిస్తున్న శ్రీనివాస్ సార్ గారికి ఈరోజు చాలా చక్కటి విషయాలను వివరించిన వీరరాఘవరెడ్డి సార్ గారికి నమస్కారాలు సార్. సార్ ఈరోజు కర్మ సిద్ధాంతం గురించి చాలా చక్కగా వివరించారు సార్. కర్మ సిద్ధాంతంలో మంచి కర్మలు చెడు కర్మలని, జద్దు హింస చేయకపోవడం అనేది, అదే విధంగా తప్పులు చేస్తూ పోతే ఒక మంచి కథ కూడా చెప్పారు. శిశుపాలుని వధ అనేది 100 తప్పులు చేస్తే శ్రీకృష్ణుడు ఆయనను వధించడం అని చెప్పారు. తర్వాత ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ఫలితం వస్తుందని కూడా మాస్టర్ గారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఎవరి గురించి చెడు మాట్లాడకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషయం అని కూడా చెప్పారు. మన ప్రవర్తనే మనని కాపాడుతుంది అని చెప్పడం జరిగింది. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలనే విషయాన్ని కూడా చెప్పారు. మనం చేసే ధర్మమే మనల్ని రక్షిస్తుందని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇంకా కష్టపడితేనే కష్టాల నుండి మనము విముక్తులమవుతామని, జ్ఞానాన్ని పెంచుకోవాలని చెప్పడం జరిగింది. పాపాలు చేయడానికి కారణము మన యొక్క మనసే, కాబట్టి మన మనసును శుద్ధి చేసుకోవాలని చెప్పారు. దానికి 2 పనులు కూడా చేయమని మాస్టర్ గారు చెప్పడం జరిగింది. ఒకటోది తీవ్ర జ్ఞాన సాధన, రెండవది సాత్వికమైన శాకాహారం. అంటే గంటలు జ్ఞాన స్థితిలోనే కూర్చోవాలని చెప్పడం జరిగింది. ఇలాంటి చక్కటి విషయాలు వివరించిన వీరరాఘవరావు గారికి నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ సార్ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. బయ్యా రవీంద్ర గారు కాదు యాదమ్మ గారు మాట్లాడండి. యాదమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. అమ్మా యాదమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేయండి అమ్మా. కూడా విన్నాం సార్. చాలా మనం చెప్పినప్పుడు మేము చాలా ఎంజాయ్ చేస్తూ బాగా విన్నాం సార్. అసలు ఆ రోజు చాలా మాట్లాడాలంట కానీ ఛాన్స్ దొరకలేదు. ఈ రోజు మాట్లాడుతున్నాం సార్. చాలా బాగా ధ్యానం. ఏ ఊరమ్మా సార్? ఏ ఊరు? నల్గొండ సార్. నల్గొండ మాది. చెప్పమ్మా. గవర్నమెంట్ స్కూల్ టీచర్ సార్ నేను. చెప్పమ్మా. అదే 2019 నుండి ధ్యాన మార్గంలోకి వచ్చా సార్. అంతకు ముందు ధ్యానం అంటే ఏందో మాకు తెలీదు. ఈ
సార్ గారే మా తమ్ముడు సార్. ధ్యానం చాలా మంచిగా ఉంటది అని అంటే మా తమ్ముడు రెగ్యులర్ గా ధ్యానం చేస్తూ మాకు చెప్తుంటే వీటికి ఏం పని లేదు, కళ్ళు మూసుకొని కూర్చో అని చెప్తాడు సార్. అయితే మా వాళ్ళు ఎంత చెప్పినా మా ఇంట్లో సరిగ్గా ఇంటలేరని మా తమ్ముడు కడతాలు తీసుకెళ్ళిండు సార్ 2019 డిసెంబర్ లో. అక్కడ చూసిన తర్వాత ఓ అమ్మో మా తమ్ముడు చాలా మంచి మార్గం వెతుక్కున్నాడు, మేమేనా ఇంత వెనకబడి ఉన్నాం, సరే మేము కూడా చేస్తామని ఇక మేము అప్పటి నుండి ధ్యాన మార్గంలోకి వచ్చాం సార్. చేస్తున్నాం, చాలా చక్కగా హాయిగా ఉంది సార్, ఆనందంగా ఉంది చేయడం వల్ల మాకు. ఇంకా అంతేకాకుండా మా స్కూల్లో కూడా పిల్లలకి ధ్యానం నేర్పించాను సార్. మార్నింగ్ ప్రేయర్ అయిపోగానే ఒక 5 minutes అట్లా చేయించి తర్వాత క్లాసు స్టార్ట్ చేస్తాం సార్. మళ్ళీ 3:30 తర్వాత 4 వరకు ఉంటుంది సార్ మా స్కూలు, 1st to 5th క్లాసులు. 3:30 నుండి మళ్ళీ ఒక పావు గంట మళ్ళీ ధ్యానం చేసేది సార్. పిల్లలకి స్టార్టింగ్ లో చాలా కష్టమైంది, తర్వాత క్రమంగా అలవాటు అయిపోయింది వాళ్ళకు కూడా. టీచర్ ధ్యానం చేద్దాం టీచర్ అని అంటారు వాళ్ళు కూడా. మనం ఏదన్నా వర్క్ లో ఉన్నా కూడా టీచర్ ధ్యానం టైం అవుతుంది, టీచర్ ధ్యానం చేద్దాం అని అంటారు సార్. అట్లా ధ్యానం పిల్లలకి చేయిస్తూ నేను కూడా రెగ్యులర్ గా ధ్యానం చేస్తూ ఉంటాను సార్. కాకపోతే ఒక సందేహం సార్ నాకేంటంటే, ధ్యానం చేసే ముందు ఇట్లా మంచిగా అంతా పని చేసి మార్నింగ్ 4కే లేస్తారు ఎప్పుడైనా రెగ్యులర్ గా. నేను ఇంట్లో అది బయట వాకిలు చల్లి ముగ్గేసుకొని ఇంకా ధ్యానానికి కూర్చున్నాక ఒక 1 hour ఇట్లా ధ్యానం చేసిన తర్వాత ఒక క్షణం పాటు కళ్ళు తెరిచిన ధ్యానం నుంచి వచ్చిన తర్వాత ఏంటి ఇంతసేపు నేను ఎక్కడికి వెళ్ళాను అన్నట్టుగా అట్లా కొత్తగా అనిపిస్తుంది సార్. ఒక 1 hour తర్వాత ఒక క్షణం పాటు అట్లా అనిపిస్తుంది. ఇంతసేపు ఈ 1 hour టైంలో మనం ఎక్కడికి వెళ్ళాము, ఏం జరిగింది అనేది ఒక ప్రశ్న సార్ నాకు. అది సార్ ఏమక్కల అలా కూర్చోవడమే సరైన ధ్యానం. ఏం పర్లా, కరెక్ట్ గానే చేస్తున్నారు. ధన్యవాదాలు సార్. అమ్మా మీరు మార్నింగ్ వస్తున్నారా? ఒక్క రోజు వచ్చాను సార్, ఇప్పుడు రేపటి నుండి పెట్టుకుంటా సార్. తమ లింక్ పెట్టారు సారు, రేపు జాయిన్ అవుతా సార్. సరే అమ్మా సరే సార్. మాకే సార్ ఆమె కూడా టీచరే. అదే జాయిన్ అవుతుంటది. మీ జూమ్ అంతా టీచర్లే సార్. వైఆర్ రవీందర్ గారు అడ్మిట్ చేసుకోండి. చెప్పండి సార్ రవీంద్ర గారు. వాయిస్ రావట్లేదు సార్ మీది రవీందర్ గారు. ఒకసారి పిన్ చెక్ చేసుకోండి సార్. వస్తుందా సార్? ఓకే ఓకే సార్, ఈరోజు కర్మ సిద్ధాంతం గురించి మన సారు చక్కగా వివరించారు సార్. మరి చెడు కర్మాలు చేస్తే ఎలాంటి ఫలితాలు అనుభవిస్తాం, మంచి కర్మాలు చేస్తే ఎలాంటి ఫలితాలు అనుభవిస్తాం అనేది, మరి కర్మ సిద్ధాంతం ద్వారా మనం ఇతరులకి హింస, కష్టం, నష్టం ఇలాంటివి కలిగించినట్లయితే మన జీవితంలో ఎలాంటి పాపాలను అంటే ఎలాంటి మనము ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎలాంటి కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది చాలా బాగా చెప్పారు సార్. అదేవిధంగా మరి ఇప్పుడు చేసిన కర్మలకు ఫలితం అంటే చాలా లేట్గానే అనుభవిస్తారంటే, ఇప్పుడు సొసైటీలో సార్ అన్నట్లు ఇప్పుడు మనం చేసుకుంటూ పోతున్నాం కదా, మనకి ఏం కాదులే అనేది ఒకటి బాగున్నది సార్. దాని గురించి సార్ చక్కటి వివరణ ఇచ్చారు శిశుపాలుని వధ గురించి. అదేవిధంగా మరి ఒక డబ్బు అనేది జీవితంలో ముఖ్యం కాదు, డబ్బుతోటే అన్ని సుఖాలు వస్తాయనేది అది తప్పని కూడా సారు చక్కగా వివరించారు సార్. మరి మనం సొసైటీలో ఎదుటి వ్యక్తుల మీద మనం వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి ఎలా మాట్లాడతాము అంటే, వాళ్ళ గురించి ఎప్పుడైనా కానీ మంచినే చూడాలి, కానీ మనిషిలో చెడును మనము తీసి దాన్ని మనం చెడుగా భావించి ఇతరులకు చెప్పడం వల్ల మనకు కూడా చెడు జరుగుతుంది అనేది సార్ చక్కగా వివరించారు. అదేవిధంగా మరి ధర్మో రక్షిత రక్షిత అనేది మనం తిరుపతి వెళ్ళినా కానీ అక్కడ రాసి ఉంటుంది. అంటే మనము దాని గురించి సార్ ఇంకా డీప్ గా సార్ క్లాసులకు అటెండ్ అయితే తెలుస్తుందేమో. విగ్రహారాధన చేయరాదు, మరి మనలోనే భగవంతుడు ఉంటాడు, మరి మనం ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అనేది కూడా సార్ చక్కగా వివరించారు సార్. మరి మనసు మనం ఎంతసేపు జ్ఞానం చేశామనేది కాదు, మరి ఆ జ్ఞానంలో సార్ అన్నట్టు మరి మన మనసు ఆలోచన లేని స్థితిని మనం ఎంతసేపు ఉండగలుగుతున్నాము అంటే, మనం ఏదో 3 గంటలు చేసి టైం ఎప్పుడు అవుతుంది అనేది చూడడం అనేది కరెక్ట్ కాదనేది, అంటే ఇప్పుడే అయిపోయిందా అనేది అట్లా ఉండాలి మనసు అనేది
అంటే సార్ వాళ్ళ క్లాసులకు వెళ్తే అది వస్తుందేమో అని అనుకుంటుందా సార్? మరి దీని కొరకు తీవ్ర జ్ఞాన సాధన, సాత్విక ఆహారము, తర్వాత మంచి ధర్మ పద్ధతిలో ఉండాలి, సత్యమును మనము ఆచరించాలనేది, మరి తమో రజో గుణాల కొరకే శాకాహారాన్ని పూర్తిగా మానివేయాలంటే మామూలుగా అది ఒకేసారి రాదు సార్. మామూలుగా మన మనసులో అనుకుంటే ఇది ఇలాంటివన్నీ కూడా చేయగలుగుతాం అనేది కూడా సార్ చెప్పారు. చాలా బాగుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రవీందర్ సార్. చూడండి బాబీ గారు అన్మ్యూట్ చేసుకోండి. బాబీ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. అలాగే మమతా మేడం మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. కామెడీపాటి నాథ్ గారు. ఇంకా లేదంటే క్లోజ్ చేద్దాం. సార్ పద్మ ఆర్మూరు ఉన్నారేమో చూడండి. ఆర్మూరు పద్మ గారు మీరు అడ్మిట్ చేసుకోండి మేడం. ఈ పద్మ ఆర్మూరు. ఓకే, వీడియో ఆన్ చేయండి మేడం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అసలు క్లాస్ వినలేదు సార్, నేను ఇప్పటివరకు కూర్చున్నాను. నేను స్టార్టింగ్ నుండి జాయిన్ అవ్వలేదు. సరే సరే పర్లేదు. అయినా మీ క్లాసెస్ అంటే ఎంత ఎప్పుడెప్పుడు వినాలనిపిస్తుంది సార్ మీ మాటలు. అంత ఇంట్రెస్ట్ అయిపోయింది. అసలు రోజు కొత్త విషయాలు. ఏది శిశుపాలుడిది ఎప్పుడు చెప్తారు కానీ నేను దాని స్టార్టింగ్ నుంచి నాకు తెలియదు సార్. శిశుపాలుడి గురించి చాలా చెప్తారు. 100 తప్పు చేస్తే తల ఎగిరిపోయింది అంటారు. అసలు ఏంటో మరి ఒక రోజు చెప్పండి సార్ వీలైతే మార్నింగ్. సర్లే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. సార్ చూడండి, ఇంకెవరు లేకపోతే క్లోజ్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకేమక్కల క్లోజ్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్, మీరు అమూల్యమైన సమయాన్ని ఇచ్చారు. అలాగే సెషన్ క్లోజ్ చేసే ముందు ఒకసారి అందరినీ కూడా పుస్తకాలు ఒకటి తీసుకోండి, మార్నింగ్ క్లాస్కి జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతారు. థ్యాంక్ యూ. అందరూ జాయిన్ కండి. సార్ క్లాసు విన్న వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు గమనించండి. ఇంకా అక్కడ మాట్లాడిన వాళ్ళు ఎంత జ్ఞానాన్ని పొందారో మనం కూడా ఆ జ్ఞానాన్ని పొందాలి. అందుకోసమే సారు నిత్యము ఆ జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. ఫ్రెండ్స్ జాయిన్ అవ్వండి. 4 to 6:30 వరకు మెడిటేషన్ ఉంటుంది. మీకు 4కి వీలు కాని పక్షాన 5 గంటల వరకునే జాయిన్ చేయండి. స్నానం చేసి కూర్చోండి. 5 to 6:30 వరకు మెడిటేషన్ చేయవచ్చు. ఆ తర్వాత క్లాస్ వినవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సెషన్ క్లోజ్ చేసుకున్నాం. ఒకసారి గురుగారు చెప్పడం ధన్యవాదాలు చేసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.